నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భవితకు సీఎం జగన్మోహన్ రెడ్డి బంగారు బాటలు వేశారు. వల్లభాపురంలో విద్యార్థులకు ట్యాబులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శివకుమార్. తెనాలిలో పలుచోట్ల ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. మారిసిపేట ఎన్సీఆర్ఎం హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడి నిర్వాకం. మాల ధరించిన విద్యార్థులను స్కూల్లోకి అనుమతి నిరాకరణ. స్కూల్ వద్ద ఆందోళనకు దిగిన హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు. వైకుంఠపురంలో ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు. తెల్లవారుజామున 4:30 గంటలకు ఉత్తర ద్వారం గుండా దర్శనమివ్వనున్న స్వామివారు. రాష్ట్రంలో విద్యా వైద్య రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. కొల్లిపరలో నూతనంగా నిర్మించిన 30 పడకల హాస్పిటల్ను ఎమ్మెల్యే పరిశీలించారు. కొల్లిపరలో నూతనంగా నిర్మించిన 30 పడకల హాస్పిటల్ను ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గురువారం పరిశీలించారు. ఉదయం నాయకులతో కలిసి హాస్పిటల్ను పరిశీలించిన ఎమ్మెల్యే శివకుమార్ సమీపంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రంలోకి వెళ్లి రోగులను, వైద్యుల గురించి అడిగి తెలుసుకున్నారు. సరైన సమయంలో వైద్యం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. మందులు సక్రమంగా ఇస్తున్నారా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. కొల్లిపరలో 30 పడకల హాస్పిటల్ నిర్మాణం పూర్తయిందని, జనవరి నెలలో ప్రారంభించబోతున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి, సర్పంచ్ పిల్లి రాధిక, ఉప సర్పంచ్ అవుతూ కృష్ణారెడ్డి, తహసీల్దార్ నాంచారయ్య, ఎంపీడీఓ విజయలక్ష్మి, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ బొమ్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్ సుజాత లక్ష్మి, ఆర్యవేశ సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు అన్నవరపు రమేష్, నాయకులు భీమవరపు శివకోటిరెడ్డి, ఈమని హరికోటిరెడ్డి, చెంచల రామిరెడ్డి, మండ్రు రాజు తదితరులు పాల్గొన్నారు. కొల్లిపర మండలం, ఈ మండలాన్ని తీసుకుంటే మనం తెనాలి నియోజకవర్గంలో ఆల్రెడీ తెనాలి మున్సిపాలిటీలో 350 పడకల ప్రభుత్వ ఆసుపత్రి బ్రహ్మాండంగా దాన్ని ప్రజలకి అనేక అవసరాలకి, అనేక రోగాల మీద వస్తున్న ప్రజలకి వైద్యం అందిస్తూ ఉంటే, ఈరోజు కొల్లిపర మండలంలో నేను శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో సుమారు 8.5 కోట్ల రూపాయలతో 30 పడకల ఆసుపత్రిని అద్భుతంగా నిర్మించాం. వాటిని మానిటరింగ్ చేస్తూ ఈరోజు ఆల్మోస్ట్ మొత్తం వర్క్ కంప్లీట్ అయ్యి దీన్ని తొందరలోనే జనవరి నెలలో ఇనాగ్రేట్ చేసి ప్రజలకి ఉపయోగపడే విధంగా తీసుకురావటం కోసం నిజంగా నేను అభినందిస్తూ ఉన్నాను. చాలా బాగా వర్క్ చేశారు. చాలా మంచి క్వాలిటీతో. అలాగే ఈ 30 పడకల హాస్పిటల్ కొల్లిపర హెడ్ క్వార్టర్స్లో ఈ మండలంలోని ప్రజలందరికీ ఇది ఒక మంచి వైద్యశాలగా నిలబడే విధంగా, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాం, అలాగే ఎక్విప్మెంట్ ఇస్తున్నాం, ఫుల్ ఫ్లెడ్జ్డ్ డాక్టర్స్ని ఇస్తున్నాం, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఇస్తున్నాం, ల్యాబ్స్ ఇస్తున్నాం, మెడిసిన్స్ ఇస్తున్నాం. సో ఈరోజు ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ లాగా, అంటే 8.5 కోట్లు ఖర్చు పెట్టినా కాక 30,000 చదరపు అడుగుల బిల్డింగ్ ఇది. డాక్టర్స్ని ఎక్కడా కూడా, ఏ హాస్పిటల్లో ఒక్క డాక్టర్ కూడా వేకెంట్ లేకుండా పోస్టులను ఫిల్ చేశాం. ల్యాబ్ ఫెసిలిటీని ఫిల్ చేశాం, ల్యాబ్ టెక్నీషియన్స్ని ఫిల్ చేశాం. అందుకే ఈ హాస్పిటల్ని తొందరలోనే ఒక 20-25 డేస్లోనే ఇనాగ్రేట్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తాం. ఈ సందర్భంగా కొల్లిపర మండలంలో ఇంత మంచి హాస్పిటల్ నిర్మాణానికి సహకరించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి శాసనసభ్యుడిగా కొల్లిపర మండల ప్రజల తరపున మరొకసారి కూడా నేను కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. అద్భుతమైన హాస్పిటల్ ఇది. ఫ్యూచర్ ఈ మండలంలో పేదవాడికి, మధ్యతరగతి వాడికి, అందరికీ ఈ హాస్పిటల్ ద్వారా మెరుగైన వైద్యాన్ని, ఆధునిక వైద్యాన్ని పొందే ఒక గొప్ప అవకాశం నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు రావటం నిజంగా సంతోషపడతాను.
కొల్లిపూర్లో మనము 30 పడకల సిహెచ్సిని నిర్మించుకోవడం జరిగింది. పాత ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు ఏ విధంగానూ ప్రజల వసతులకు సరిపోయే విధంగా లేనందున మన ముఖ్యమంత్రి గారి చొరవతో కొల్లిపుర గ్రామంలో 30 పడకల ఆసుపత్రి, 4 ఆపరేషన్ థియేటర్లు వచ్చే విధంగా మేల్ ఫీమేల్ వార్డ్స్, చిల్డ్రన్ వార్డ్స్, 10 స్పెషాలిటీస్కి 10 సపరేట్ కన్సల్టేషన్ రూమ్స్, స్టోరేజ్కి ఫార్మసీ స్టోరేజ్ కానీ, ఓపీడీకి రిజిస్ట్రేషన్ కౌంటర్స్ కానీ అన్నీ ఉండే విధంగా కార్పొరేట్ హాస్పిటల్కు ఏమాత్రం తీసుకోని విధంగా ఇక్కడ ఆసుపత్రి నిర్మించుకోవడం జరిగింది. సార్ను ఎమ్మెల్యే గారిని ఈరోజు విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థుల భవితకు బంగారు బాటలు వేశారని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. వల్లభాపురం హైస్కూల్లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కొల్లిపుర మండల పరిధిలోని వల్లభాపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా ఉచితంగా ట్యాబులను పంపిణీ చేశారు. గురువారం ఉదయం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమానికి వైసీపీ మండల కన్వీనర్ అవుతు పోతిరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ గ్లోబలైజేషన్ ద్వారా అన్ని రంగాల్లో పోటీ పెరిగిపోయిందని, సాంకేతికతతో కూడిన విద్య అవసరమన్నారు. ప్రభుత్వం దాన్ని దృష్టిలో సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను అందరికీ అందించాలనే ఉద్దేశంతో 8వ తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థికి 45,000 విలువైన ట్యాబ్ను అందిస్తున్నట్లు తెలిపారు. ట్యాబ్లో బైజూస్ యాప్ ఇన్స్టాల్ చేసి ఉందన్నారు. విద్యార్థులు ఈ ట్యాబ్లను వినియోగించుకొని సబ్జెక్టులపై మరింత పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పిల్లలను ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలన్నారు. అనంతరం విద్యార్థులకు ట్యాబులను ఎమ్మెల్యే శివకుమార్ స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ వల్లభాపురం నిర్మల, తహసీల్దార్ నాంచారయ్య, ఎంపీడీఓ విజయలక్ష్మి, ఎంఈఓలు సాల్మన్ రాజు, కె ఝాన్సీలత, ఎంపీటీసీ డి సర్వేశ్వరరావు, ప్రధానోపాధ్యాయుడు శ్రీమన్నారాయణ, నాయకులు వంగ సుధాకర్ రెడ్డి, అవుతు కృష్ణారెడ్డి, భీమవరపు సంజీవరెడ్డి, బొమ్మారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, లంకిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, లంకిరెడ్డి శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మారుతున్న ఎడ్యుకేషన్ సిస్టాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్ అయినాక ఎడ్యుకేషన్ సినారీలో అనేక మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఆ మార్పుల్ని, ఆ సిస్టాన్ని మన రాష్ట్రంలో ఎక్కడైతే పేద పిల్లలు, మధ్యతరగతి పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలో తీసుకొచ్చారు. ఇది ఒక గొప్ప విజనరీ. ఇంత పెద్ద క్యాంపస్, అందమైన క్యాంపస్, కూర్చోటానికి బెంచెస్ దగ్గర నుంచి సిస్టమ్స్ని, అంటే చూడండి, కార్పొరేట్ స్థాయిలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలు ఇచ్చారు. మరి ఇంత ఫెసిలిటీ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు కోట్లు ఖర్చు పెట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది మీరు. ఈ ట్యాబ్ని నేను మీ అందరికీ, ఇక్కడ ఉన్న పిల్లలందరూ చూస్తున్నాను, తల్లిదండ్రులు ఉంటే కూడా అయినా స్కూల్ నుంచి పిల్లవాడికి ట్యాబ్ ఇచ్చినాక మీరు వాడిని చెడగొట్టమాకండి. అమ్మ కానీ నాన్న కానీ మీరే చెడగొడతారు. ఈ ట్యాబ్లో ఏంటో సినిమాలు వస్తాయంటగా, సినిమాలు పెట్టు, లేకపోతే గేమ్స్ వస్తాయి, గేమ్స్ ఆడుకుందాం, దీని మెమరీ కార్డు లేదు, పలానా కెనాల్లో షాప్కి వెళ్తే దాన్ని తీసి ఇంకో మెమరీ కార్డు వేస్తాడు, ఆ కార్డు వేసి వచ్చినాక దీంట్లో యాప్స్ డౌన్లోడ్ చేసి సినిమాలు చూద్దాం. ఇది వద్దు దయచేసి. వాళ్ళు ఎదిగే పిల్లలు, వాడు తప్పు చేస్తారు, ఎందుకంటే తెలిసి తెలియని వయసు. కానీ తల్లిదండ్రులుగా కొంచెం మీరు ఆలోచించి, ఎందుకంటే మీరేమి పిల్లలు చెడిపోవాలని అనుకోరు, కానీ ఈ ట్యాబ్లో ఈ ఫెసిలిటీ కూడా ఉంది, దీన్ని తీసుకురా చూద్దాం అనే దీన్ని మీరు పిల్లల దగ్గర ఎంకరేజ్ చేయమాకండి. ఏ తల్లిదండ్రి అయినా పిల్లల భవిష్యత్తు చూస్తారు. అయితే కొన్ని మనం తెలియక దీన్ని మల్టీపర్పస్కి ఉపయోగించుకుందాం అనే దీన్ని పిల్లల దగ్గర తీసుకొస్తే పిల్లవాడు నీ అవసరం కోసం ఒక పని చేయమంటే నీ అవసరంతో పాటు 2 అవసరాలు వాడి కూడా చేసుకుంటాడు. నువ్వు దీన్ని సినిమా చూడటానికి అలవాటు చేసావు అనుకో, వాడు గేమ్స్ ఆడటానికి ఉపయోగించుకుంటాడు. లేదు నెట్లోకి వెళ్ళి ఇంకో రకమైన సినిమాలు చూడటానికో, ఇంకో రకమైన వీటిని చూడటానికో అలవాటు పడతాడు. అందుకని మనం స్ట్రిక్ట్గా ఈ ట్యాబ్ పిల్లలు నాలెడ్జ్ పెంచుకునే దానికోసం, ఈ ట్యాబ్ పిల్లల భవిష్యత్తుకి, పిల్లల
డిజిటల్ ఎడ్యుకేషన్ని ఇక్కడ వలవాపురం స్కూల్లో ఒక 20 మంది మాత్రమే 8th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు. మండలం మొత్తం కూడా 294 మంది ఉన్నారు. ఏ స్కూల్కి ఆ స్కూల్కి కూడా ఎంఈఓ గారు అన్నీ కూడా ట్యాబులు పంపించడం జరిగింది. ఈ రోజు నుంచి అన్ని చాట కూడా స్టార్ట్ చేసి ఇస్తారు. మీరు చదువుకు ఉపయోగపడే వాటిని మాత్రమే దీంట్లో పెట్టి మేము ఇచ్చారు. కాబట్టి దుష్ప్రచారాలు చేస్తున్నారు, అందులో మీరు కూడా ఇదే ఉంటారు. వాటిని అవి మీరు నమ్మద్దు. ఇప్పుడు మంచి చేసే వాళ్ళ మీద బుర్ర చల్లే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అది మీరు వెంటనే కాదు, మీ తల్లిదండ్రులు కూడా చెప్పాలి. మీరు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం ఎంత ఇది చేస్తున్నారు, విద్యార్థుల కోసం ఎంత ప్రత్యేకించి శ్రద్ధ తీసుకున్నారు ఇదని. పల్లెటూళ్ళ నుంచి అంతర్జాతీయ స్థాయికి పోయి ఆ సెమినార్లో మన పిల్లలు మాట్లాడారంటే అర్థం చేసుకోవాలి. ఆ పోయిన వాళ్ళు మొత్తం అంతా రోజువారీ కూలి చేసుకునే వాళ్ళ నుంచి, మధ్యతరగతి వాళ్ళ నుంచి వీళ్ళు పోయిన పిల్లలే. శ్రీ శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో పట్టణంలో ధనుర్మాస మహోత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం సామూహిక శ్రీ లక్ష్మీనారాయణ పూజ నిర్వహించారు. స్థానిక విఎస్ఆర్ఎన్ ఎన్వీఆర్ కళాశాల రోడ్లోని ఎర్రంశెట్టి గంగాధర్, ఎర్రంశెట్టి రమేష్ బాబు స్థల ప్రాంగణంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. శ్రీ శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ నుండి ప్రారంభమై జనవరి 14వ తేదీ వరకు జరగనున్న మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం నుండి స్థల ప్రాంగణం వద్ద సామూహిక శ్రీ లక్ష్మీనారాయణ పూజ నిర్వహించారు. ఉదయం నుండి జరిగిన కార్యక్రమంలో పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా సామూహిక కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమ వివరాలను శ్రీ నరేంద్ర రామానేజ దాసస్వామి తెలియజేశారు. మన తెనాలిలో శరణాగతి గోష్ఠి ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నవి. అయితే ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవోపేతంగా ఈ ధనుర్మాస మహోత్సవాలు జరుగుతున్నాయి. అందరూ కూడా భక్తులందరూ కూడా ఈరోజు శుక్రవారం సందర్భంగా మహిళమ్మ తల్లులు అందరూ కూడా వచ్చి గోదాదేవి యొక్కటువంటి సన్నిధిలో శరణాగతి మండపంలో శుక్రవారపు సామూహిక లక్ష్మీ పూజను చేసుకోవడం జరిగింది. చాలా వైభవంగా మనందరం కలిసి గోదాదేవి చేసేటువంటి ఈ మహత్కార్యాన్ని ధనుర్మాస వ్రత మహోత్సవాన్ని అందరం పాల్గొనాలి. అందరూ పాల్గొని తరించాలి. రేపు విశేషించి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం మన శరణాగతి మండపంలో ధనుర్మాస కార్యక్రమం జరిగే శరణాగతి మండపంలో రేపు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి విశేషించి ఎంతో వైభవోపేతంగా వైకుంఠ ద్వార దర్శన మహోత్సవం ఉంటుంది. భగవద్బంధువులందరూ కూడా తప్పకుండా పాల్గొనండి. ఉదయం 5 గంటల దగ్గర నుంచి ఉత్తర ద్వార దర్శనం, 10 గంటల దగ్గర నుండి సహస్ర తులసీదళ అర్చన, భగవద్గీత పారాయణ, ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. భగవద్బంధువులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తరించవలసి. యేసుక్రీస్తు ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, క్రిస్మస్ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆకాంక్షించారు. గురువారం రాత్రి తెనాలి పట్టణంతో పాటు పలు చోట్ల జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే శివకుమార్ పాల్గొన్నారు. తెనాలి పట్టణంలోని ఐతానగర్తో పాటు కొల్లిపర మండలము, పాత బొమ్మవానిపాలెం, కొల్లూరు మండలం పెదలంక గ్రామాల్లో గురువారం రాత్రి జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా క్రిస్మస్ కేక్ను కట్ చేసి ప్రజలకు పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు. ముందుగా గురువారం రాత్రి కొల్లూరు మండలం పెదలంక గ్రామంలో 4 ఫ్రెండ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. స్కూల్ డైరెక్టర్ నవీన్ పాల్, ప్రిన్సిపల్ అనిత కుమారి, రాజన్ తదితరులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రాంతంలో ఇంత మంచి గ్రామీణ వాతావరణంలో ఇంత మంచి స్కూల్ని మీ అందరూ కూడా ఎంకరేజ్ చేయండి. మీ అందరి బ్లెస్సింగ్స్ నవీన్కి ఇవ్వండి. ఇంకా హై స్టాండర్డ్లో ఈ స్కూల్ని రాబోయే రోజుల్లో ఇంకా బాగా ముందుకు తీసుకెళ్లేదానికి అతను బాగా చేస్తాడని చెప్పి నమ్ముతూ మీ అందరికీ మరొకసారి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ పిల్లలందరికీ ఆల్ ద బెస్ట్ చెబుతూ, తల్లిదండ్రులు మీ పిల్లల్ని ఆ స్కూల్స్లో చేరే టైంలో ఆ మంచి స్కూల్ ఎంచుకొని, పిల్లలకు తెలియదు, తల్లిదండ్రి ఐడెంటిఫై చేయాలి.
తల్లిదండ్రి స్కూల్లో చేర్చేప్పుడు ఏం ఐడెంటిఫై చేయాలా, ఎక్కడ మంచి స్టాఫ్ ఉంది, ఎక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎక్కడ పిల్లలకి ఆ గ్లోబల్ స్టాండర్డ్స్ని రీచ్ అయ్యే కెపాసిటీ ఉందో ఆ స్కూల్స్ని ఐడెంటిఫై చేసి చేర్చినప్పుడు 30 బాధ్యత ఈరోజు పిల్లలది స్కూల్ తీసుకుంటుంది. అనంతరం కొల్లిపర మండలము పాతబొమ్మవానిపాలెం గ్రామంలో ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సంఘస్థులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి, అక్కిదాసు కిరణ్ కుమార్, ఉన్నం నాని, దూసరి అనిల్, సంఘ పెద్దలు, సంఘస్థులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. మరి ఈ గ్రామంలో రోడ్లు కానీ, చర్చిలు కానీ, కమ్యూనిటీ హాళ్ళు కానీ, రామాలయాలు కానీ, సచివాలయం కానీ, ఆర్బీకేలు కానీ, మొత్తం ఏది చూసుకున్న కరెంట్ లైన్ మనం వేసాం. మరి గ్రామం వెనకాల 3,50,000 పెట్టి రోడ్డు ఎక్స్టెండ్ చేసాం. రేపు డబుల్ రోడ్డు వేయాలనుకుంటున్నాం. ఈ గ్రామానికి ఏమి కావాలన్నా, ఎప్పుడు ఏది అవసరమైనా మరి సంపూర్ణంగా డెవలప్మెంట్ చేసుకున్నాం మనం. ఇంకా ఏమన్నా ఉన్నా కూడా మరి మన ఎమ్మెల్యే గారి సమక్షంలో రాబోయే రోజుల్లో మరి మనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. నాకు తెలిసి పెద్దగా ఈ గ్రామాన్ని, ఈ మండలం చిన్న గ్రామం అయినా కూడా ఈ గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసింది. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. మరి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా పేద వర్గాల, మధ్యతరగతి వర్గాలకి సంక్షేమం బాగా అందించే దాంట్లో, సంక్షేమాన్ని ఇచ్చే దాంట్లో ఎంతో పెద్ద మస్తా చేశాయి. అలా చేయబట్టే ఈరోజు గ్రామాల్లో చాలా కుటుంబాలు అంతో ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంటాయి. రాబోయే రోజుల్లో కూడా ఈ అభివృద్ధిని కొనసాగిస్తాం. అలాగే ఈ క్రిస్మస్ మనందరి జీవితాల్లో వెలుగు నింపాలని, మళ్ళీ వచ్చే క్రిస్మస్కి, ఎందుకంటే ఈ క్రిస్మస్ నుంచి వచ్చే క్రిస్మస్ నాటికి మళ్ళీ మన రాష్ట్రంలో, మన దేశంలో ఎలక్షన్స్ కూడా జరగబోతూ ఉన్నాయి. సో జీసస్ క్రైస్ట్ ఆశీస్సులతో, మీ అందరి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని. అనంతరం తెనాలిపట్నంలోని ఐతానగర్ తెలుగు బాప్టిస్ట్ చర్చి వద్ద మదర్ తెరీసా హెల్ప్ లైన్ డైరెక్టర్ అత్తోట అమృతరాజు ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్ను కట్ చేసి క్రిస్మస్ ట్రీని వెలిగించారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ప్రజలందరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని శివకుమార్ ఆకాంక్షించారు. యేసుక్రీస్తు చల్లని దీవెనలు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, అక్కిదాసు కిరణ్ కుమార్, షేక్ దుబాయ్ బాబు, కాకి దేవసహాయం, బూరెల దుర్గాప్రసాద్, కొమ్ము రాయల్, మన్నవ ప్రభాకర్, కటారి హరీష్, చిలక కిరణ్, చర్చి సెక్రటరీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. నా నమ్మకం, నా ధైర్యం మీరు ఉన్నారని దాంట్లో అనుమానం లే. ఎందుకంటే ఇక్కడ ఆడిని ఊరంతా ఎందుకు తిరిగానంటే, ఎమ్మెల్యేది ఏముంది అయితేనారే, ఊరోడే. ఎందుకు ప్రతి వాటిని తిరిగానే, ప్రతి గడపని తిరిగా. శాసనసభ్యుడు కాకముందు తిరిగా, శాసనసభ్యుడు అయినాక తిరిగా. శాసనసభ్యుడు అయినాక ఎందుకు తిరిగాను? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడి కుటుంబాన్ని, ప్రతి మధ్యతరగతి వాడి కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకుంది, ఏ రకంగా ప్రభుత్వం ఉపయోగపడింది, ఏ రకంగా వాళ్ళ జీవితాల్లో అంతో ఎంతో ప్రభుత్వం ద్వారా సహాయం చేసింది, ఆ ప్రతి సహాయం అందిందా లేదా, ఆ అందిన దానికి అందిందని, ఒకవేళ ఎక్కడైనా అందకపోతే మళ్ళీ దాన్ని ఇచ్చేదాన్ని. నేను మొన్న 40వ వార్డు తిరిగినప్పుడు కూడా నాతో పాటు అమ్మాయి నాకు ఇక్కడ ఉన్న అందరం కలిసి తిరిగినప్పుడు కూడా మీ అందరంతో ప్రేమను చూపించారు. మన అబ్బాయి మనవాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హాస్పిటల్ 4 నేడు కింద తీసుకొచ్చి బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా
మన గవర్నమెంట్ హాస్పిటల్కి మన అమ్మాయి ఆనందాల మిస్సెస్ సూపరింటెండెంట్గా ఉంది. మరి మన హాస్పిటల్ సర్వీస్ ఎక్సలెంట్గా పనిచేస్తూ అవార్డులు కూడా తీసుకొస్తాం. తప్పకుండా రీసెంట్గానే 22 కోట్ల రూపాయలు మన హాస్పిటల్ కూడా శాంక్షన్ అయింది. ఆ వర్క్ కూడా ఈ నెలలోనే ఎప్పుడో బిగిన్ చేయబోతా ఉన్నారు బిల్డింగ్. తప్పకుండా చెబుతున్నాను, అమృత చెప్పింది ఇది నిజం. హార్ట్కు సంబంధించి ఏదైనా జరిగితే మన తెనాలి హాస్పిటల్లో లేని మాట నిజం, అది అబద్ధం కాదు, నిజం. తప్పకుండా, ఎందుకంటే గతంలో ప్రభుత్వ హాస్పిటల్ అంటే డాక్టర్లు ఉండేవాడు కాదు, ఎక్విప్మెంట్ ఉండేది కాదు, మందులు ఉండేవి కాదు. ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ అదిలే, పర్ఫెక్ట్గా డాక్టర్స్ ఉన్నారు, నర్స్ ఉంది, స్టాఫ్ ఉంది, ప్లస్ ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారో పర్ఫెక్ట్గా ఉన్నారు. ప్లస్ ఆరోగ్యశ్రీ కింద అనేక రోగాల్ని యాక్ట్ చేశాం. మొన్నే ముఖ్యమంత్రి గారు ఆరోగ్యశ్రీ 5 లక్షలు ఉంటే ఇప్పుడు 25 లక్షలు చేశారు. మరి ఈ ప్రాంతంలో ఇంత పెద్ద హాస్పిటల్ ఉన్నప్పుడు హార్ట్ కేర్ లేకపోవటం అనేది నిజంగా బాధేస్తూ ఉంది. తొందరలోనే మన ప్రభుత్వ హాస్పిటల్లో కూడా హార్ట్ కేర్ యూనిట్ని డెఫినెట్గా తీసుకొస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ డెఫినెట్గా రాబోయే రోజుల్లో హార్ట్ కేర్ యూనిట్ని కూడా మన తెనాలి ప్రభుత్వ హాస్పిటల్లో ఏర్పాటు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు ఇది మా ఊరు అంటాడు. ఊరంతటా ఎమ్మెల్యే గారైనా ఇక్కడికి రాగానేమో మా ఊరు అంటాడు. అందువలన మీ అందరి ప్రేమతో 14 కానీ 19 కానీ రాబోయే 24లో కూడా ఆయన అత్యధిక మెజార్టీతో గెలుపొంది ఆయన సేవలు ఎల్లవేళలా ఈ పట్టణానికి, మీ ఊరికి, మా ఊరికి కూడా మేలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకొంచు. మీ అందరికీ క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయచ్చు. ప్రపంచం మొత్తం ఏకతాటిగా జరుపుకునే ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మన ఐతానగర్లో ఇంత ఘనంగా జరపడం నిజంగా దేవుడు అనుగ్రహించిన కృపగా నేను భావిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మున్ముందు జరగాలని మదర్ తెరీసా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన అమృతరాజ్ అన్న కుటుంబాన్ని దేవుడు మెండుగా ఆశీర్వదించాలని ప్రతి ఒక్క కుటుంబానికి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మరి మన ఇంటిని శుభ్రపరచుకుంటాం, మన వస్త్రములు నూతన వస్త్రములు ధరించుకుంటాం. కానీ మన హృదయం ఏ విధముగా ఉందో, మన హృదయంలో ఎలాంటి క్రియలు మనలో ఉన్నాయో మొదటిగా మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే క్రిస్మస్ ట్రీ అనగానే మరి అది పచ్చదనానికి, ఫలింపు జీవితానికి నిదర్శనంగా ఉంది. ఆ ఫలింపు జీవితం నీలో నాలో ప్రతి ఒక్కరిలో ఉందా? ఆ తగ్గింపు జీవితం మనకుందా? గౌరవనీయ ఎమ్మెల్యే గారికి చిన్న మనవి, ఇది చిన్న మనవి కాదు, ఇది నా సమస్య కాదు, తెనాలి పట్టణ ప్రజల సమస్య, తెనాలి పట్టణ నియోజకవర్గ ప్రజల సమస్య, చుట్టుపక్కల ఉన్న మండలాల వారి సమస్య. ఏంటంటే ఈ తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతిదానికి ఒక యూనిట్ ఉంది, ప్రతి ఒక్క విభాగానికి డాక్టర్స్ ఉన్నారు. అది నాకు జరిగింది, నాకు కుటుంబానికి జరిగింది కాబట్టి తెనాలి ఎమ్మెల్యే గారిని ఈ సభాముఖంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిమాండ్ చేస్తా ఉన్నా, తర్వాత మన తెనాలి ప్రజల తరఫున నేను రిక్వెస్ట్ అడుగుతా ఉన్నా. సార్, మన తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో సుమారు 28,000 మంది, చుట్టుపక్కల ఉన్నవారు 28,000 మంది ఆపరేషన్ చేయించుకున్నారు, హార్ట్ ఆపరేషన్స్. అయ్యప్ప శివమాలలు ధరించిన విద్యార్థులను ప్రధానోపాధ్యాయుడు స్కూల్లోకి అనుమతించకపోవటం పట్ల హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయ్యప్ప మాలదారులు, బీజేపీ నాయకులు మారిస్పేట్లోని ఎన్సీఆర్ఎం స్కూల్ ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. అయ్యప్ప మాలలు ధరించి దీక్షా వస్త్రాలతో స్కూల్కు వచ్చిన విద్యార్థులను మారిస్పేట్లోని ఎన్సీఆర్ఎం హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు బయటకు పంపించి వేసిన ఘటన వివాదాస్పదమైంది.
గురువారం స్కూల్కు వచ్చిన విద్యార్థులను యూనిఫామ్ లేదన్న కారణంతో హెచ్ఎం బషీర్ అహ్మద్ బయటకు పంపివేయడంతో స్కూల్ ఎదుట హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. విశ్వ హిందూ పరిషత్ బీజేపీ నాయకులు మాలధరించిన స్వాములతో కలిసి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. స్కూల్ హెచ్ఎం బషీర్ అహ్మద్ను వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వారు శాంతించలేదు. అయ్యప్ప స్వాములు శివస్వాములు రోడ్డు మీదనే కూర్చుని భజనలు చేస్తూ తమ నిరసన తెలియజేశారు. దాదాపు 2 గంటల పాటు ఆందోళన కొనసాగించారు. మధ్యలో స్కూల్ హెచ్ఎం బషీర్ అహ్మద్ సంజయ్ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ వారు ఆందోళన విరమించలేదు. కొద్దిసేపటికి 3 టౌన్ సీఐ రమేష్ బాబు స్కూల్ వద్దకు చేరుకొని ఆందోళన చేస్తున్న బీజేపీ నాయకుడు పాటిపండ్ల రామకృష్ణ, విశ్వ హిందూ పరిషత్ నాయకుడు అవ్వారు శ్రీనివాసరావులతో చర్చించారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. హెచ్ఎంపై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో చివరికి ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా హెచ్ఎం వద్ద నుండి రాతపూర్వకంగా క్షమాపణ పత్రం తీసుకున్నారు. ఆందోళనలో బీజేపీ నాయకులు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, మాలధరించిన స్వాములు పాల్గొన్నారు. నేను ఎన్సీఆర్ ఎన్ఎంహెచ్ హై స్కూల్ చదువుతున్నా. అయితే నిన్న స్టడీ అవర్కి లేట్ వచ్చామని అందరిని ప్లేయర్లు ఆగమన్నారు. సరే అని ఆగాం అందరం. అయితే మేము దగ్గరికి వస్తున్నాం అందరం. మీరు రేపు నుంచి ఇలా వస్తే కుదరదు, యూనిఫామ్ వేసుకొని రావాలన్నారు. సరే సార్ అన్నాం. మేము మరుసటి రోజు మామూలుగా మేము బ్లాక్ వేసుకొని వచ్చాం. ప్లేయర్లో పక్కన నిలబెట్టారు. అయితే సరే అని క్లాస్కి వెళ్తున్నాం. ప్లేయర్ అయిపోయింది. మీరిద్దరు ఆఫీస్ రూమ్కి పదండి అన్నారు. సరే అని ఆఫీస్ రూమ్కి వెళ్ళాం. ఆఫీస్ రూమ్కి వెళ్తే కూర్చోబెట్టారు కాసేపు. క్లాస్ రూమ్కి వెళ్ళి ఆబ్సెంట్ వేయించుకొని రాపో అన్నారు. సరే అని ఆబ్సెంట్ వేయించుకున్నాం. ఆబ్సెంట్ వేయించుకొని వెళ్ళి సార్ ఆబ్సెంట్ వేయించామని చెప్పాం. చెబితే మీరు బ్యాగ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోని అన్నారు. సార్ బ్యాగ్ ఇక్కడ పెట్టి మేము పేరెంట్స్ని పిలుచుకొని వస్తాం సార్ అంటే బ్యాగ్ కూడా తీసుకొని వెళ్ళిపో, రావద్దు అన్నారు. అది తర్వాత నేను ఈ అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్య వాళ్ళని తీసుకొని వచ్చా. గుడికి వెళ్ళి మాలేసుకున్నామని అంటున్నారు. అయితే నేను అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నయ్య వాళ్ళని తీసుకొని వచ్చా. ఈరోజు తెనాలి చెంచురామానాయుడు హై స్కూల్లోని ప్రధానోపాధ్యాయుడైన బషీర్ అహ్మద్ అనే వ్యక్తి ఇక్కడ ప్రధానోపాధ్యాయులు. ఇక్కడ ఏదైతే కొంతమంది పిల్లలు మాలేసుకొని ఉన్నారో వారు హిందువుల పిల్లలు అయ్యప్ప స్వామి మాలేసుకొని స్కూల్కి వస్తే వారిని బయటికి వెళ్ళి పొమ్మని పంపించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ అందరూ ఎవరైతే ఈ అయ్యప్ప స్వాములు, హిందూ సంఘాలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ప్రశ్నించడం జరిగితే ఆయన నేను అలా అనలేదు అది ఇది అంటున్నారు. కానీ పిల్లలు వచ్చి సీరియస్గా స్ట్రైట్గా చెప్తా ఉన్నారు, మమ్మల్ని దున్నపోతా ఏంట్రా ఈ యాషం, బయటికి వెళ్ళి బట్టలు మార్చుకురండి అని బయటికి పంపించడం. గత కొన్ని రోజులుగా ఏదైతే ప్రేయర్లో కూడా వారిని విడిగా పెట్టడం, ఇలా ఒక మతాన్ని కించపరిచే విధంగా ఆయన ప్రవర్తనని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేము అందరం కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేయటం, ఎంఈఓ గారు రావటం, ఇప్పుడు పెద్దలందరూ మాట్లాడటం, ఆయన క్షమించమని అడగటం జరిగింది. దాన్ని లిఖితపూర్వకంగా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా మాకు ఆర్జేడీ గారి దగ్గర నుంచి కూడా ఒక హామీ వచ్చింది, వారిని వెంటనే సస్పెండ్ చేస్తాం, ట్రాన్స్ఫర్ చేస్తాం అనేది కూడా హామీ వచ్చిన సందర్భంగా మేము ఇప్పుడైతే విరమిస్తూ ఉన్నాం. ఇది గనక రేపటికి అమలు చేయకపోతే పాఠశాలల బంద్కు కూడా పిలుపునిస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఎవరైనా సరే, ఏ పాఠశాలలో అయినా సరే, ఏ మాల్లో ఉన్నా సరే పిల్లలు మాత్రం అలో చేయాలి, అనుమతించాలి. వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీయకూడదు. మరి వాళ్ళ ఇష్టం, అది పేరెంట్స్ యొక్క అభిష్టం. కాబట్టి ఎవరు ఏ మాల్లో వచ్చినప్పటికీ కూడా కంపల్సరీగా స్కూల్లో మాత్రం అలో చేయాల్సిందే. ఎవరిని కూడా కేటగరైజ్ చేయకూడదు, సపరేట్ చేయకూడదు. సపరేట్ చేయటం లేకపోతే ఏదో వేరే విధంగా మాట్లాడటం మాత్రం ఎవరు చేయొద్దు. దానికి ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. కాబట్టి ఇటువంటి చర్యలు ఇంకోసారి పునరావృతం కాకుండా మరి చూడవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఏదైతే జరిగిందో ఈ విషయాన్ని మొత్తాన్ని కూడా ఆర్జేడీ గారికి విన్నవించడం జరిగింది. దీని మీద పూర్తి దర్యాప్తు చేసి తగినటువంటి చర్యలు తీసుకోవడానికి మరి పని జరుగుతుంది. కాబట్టి దీనిలో తల్లిదండ్రులు ఎక్కడ కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛగా, నిర్భయంగా, నిశ్చింతగా మీ పిల్లల్ని మరి పాఠశాల పంపించవచ్చు, వారికి హక్కు ఉంది. కాబట్టి ఎవరు కూడా ఏ విధంగా అనడానికి ఉండదు. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు వెంటనే మండల విద్యాశాఖ అధికారులకు వచ్చి మాకు కంప్లైంట్ కనుక ఇచ్చినట్లయితే మరి కఠినమైన చర్యలు తీసుకోవడానికి. తెనాలిలోని వివేకానంద సెంట్రల్ స్కూల్లోని ఆడిటోరియంలో గీతా జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వివేక ఆత్మ విద్యానికేతన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో శోభాయాత్ర, భగవద్గీత పారాయణం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు.
అమ్మ లాలన నాన్న రక్షణ గురువు శిక్షణ కలగలిపితే భగవద్గీతగా ఉత్తరాఖండ్లోని ఋషికేశ్లో గల స్వామి దాదయానంద సరస్వతి ఆశ్రమానికి చెందిన స్వామి భాస్కరానంద సరస్వతి చెప్పారు. తెనాలిలోని ఆత్మవిద్యానికేతన ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక బుర్రిపాలెం రోడ్లోని శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ ఆవరణలోని ఆడిటోరియంలో గీతా జయంతి వేడుకలను భక్తిపూర్వకంగా జరుపుకున్నారు. భగవద్గీతలోని 18 అధ్యాయాల్లోని వచనపారాయణం చేయించారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన జ్ఞానబోధ భగవద్గీత అని చెప్పారు. వ్యాస భగవానుడి ద్వారా శ్రీకృష్ణుడు అందించిన సకల వేదసారం గీత అని, అన్ని కాలాలకు, అన్ని తరాలకు, అన్ని వయసుల వారికి చక్కని పరిష్కార మార్గాన్ని సూచించే జ్ఞాననిధిగా భాస్కరానంద సరస్వతి అన్నారు. భగవద్గీతను ప్రపంచానికి అందించిన రోజున జనులందరికీ పర్వదినమన్నారు. భగవద్గీతను పఠించటమే ఒక యజ్ఞంగా చెప్పారు. వినటం వల్ల కూడా ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయని శ్రీకృష్ణుడు చెప్పారని, ఆచరించడం ద్వారా ఉన్నత వ్యక్తిత్వం సిద్ధిస్తుందని వివరించారు. వివేక విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కె రామరాజు మాట్లాడుతూ, దేశ విదేశాల్లోని అనేక విశ్వవిద్యాలయాల్లో భగవద్గీతను ఒక సబ్జెక్టుగా బోధించడం, దానిపై పరిశోధనలు జరుగుతుండటం ఆ గ్రంథానికి ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తుందని చెప్పారు. వందలాది విద్యార్థులు, ఉపాధ్యాయులు భగవద్గీత గ్రంథాన్ని దగ్గర ఉంచుకొని అందులోని శ్లోకాలకు భాస్కరానంద సరస్వతి ఇచ్చిన వివరణను ఆలకించారు. తొలుత రాజమహేంద్రవరంకు చెందిన ఐ లీలా సరస్వతి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసి శోభాయాత్రను ప్రారంభించారు. తైత్తరీపనిషత్తు గ్రంథాన్ని ఆవిష్కరించారు. శ్రీ లక్ష్మీ కూచిపూడి నృత్య కళాశాల నిర్వాహకులు ఏ వెంకటలక్ష్మి శిష్య బృందం శ్రీకృష్ణ లీలలపై నృత్యాంశాలను ప్రదర్శించారు. సీఈఓ వెంకట్రామ్ ఉదయ్ కిరణలు తీర్థ ప్రసాదాలను అందజేశారు. న్యూఢిల్లీకి చెందిన ప్రముఖ సామాజిక సేవా కార్యకర్త జి పద్మావతి, వివేకా విద్యా సంస్థల ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఠాగూర్, మురళీ, శివకుమార్, జీవి చౌదరి, వెంకటేష్, రాజేష్, అక్షయ్లు పర్యవేక్షించారు. డాక్టర్ రావిపాటి వీరనారాయణ స్వాగతం పలికారు. ఉత్సవాలు జరుపుకోవాల్సిన సందర్భం, పండుగగా వేడుకగా జరుపుకోవాల్సిన సందర్భం. అదేమిటంటే భగవద్గీత మరి మానవాళికి అందరికీ అందినటువంటి రోజు ఈరోజు. మనందరికీ తెలుసు మరి భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఎంత గొప్పవో ఈ ప్రపంచవ్యాప్తంగా. మరి అలాంటి ఒక మంచి సంస్కృతి సంప్రదాయాలని పెంపొందించడానికి, అలాగే ప్రజలలో ఒక మానవత్వాన్ని పెంచటానికి, అలాగే మానసిక చైతన్యాన్ని పెంచడానికి, మనిషి యొక్క కర్తవ్య దీక్షని గుర్తు చేయటానికి, మరి చేసేటువంటి పనులలో నైపుణ్యం పెంచుకోవటానికి, అలాగే తాను చక్కగా అభివృద్ధి పదంలో పయనం చేస్తూ ఇతరులను కూడా అభివృద్ధి పథంలో ఎలా తీసుకెళ్లాలో తెలియజేసేటువంటి అంశం అయినటువంటి ఈ అన్ని అంశాలన్నీ కూడా చక్కగా వివరించినటువంటి గ్రంథమే మనందరికీ తెలిసినటువంటి భగవద్గీత. ఒక మంచి గ్రంథాన్ని కూడా ఈ రోజున ఆవిష్కరింపజేసి మన తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది అందజేయబడేటువంటి కార్యక్రమం రూపొందించుకున్నాము. ఇంతేకాకుండా చిన్నారులు, ప్రత్యేకించి విద్యార్థులు చిన్న వయసులోనే మంచి ఆలోచనలు పెంచుకోవాలి, మంచి అలవాట్లను పెంచుకోవాలి, అలాగే వారి ప్రేరణ పొంది జీవితంలో పైకి రావాలి అనే ఉద్దేశంతో వారు కార్యక్రమాలు ఎలా చేస్తే, ఎలా చదువుకుంటే, ఎలా ఆలోచిస్తే వారు పైకి వస్తారనే భావనతో మరి ఈ కార్యక్రమం రూపొందించుకున్నాం. మంచి మాటలు, మంచి ఆలోచనలు ఇవి ప్రతి మనిషిని కూడా పైకి తీసుకురావడంలో ఉపయోగపడతాయి. అవన్నీ నేర్పించడమే ఈ కార్యక్రమానికి ఉద్దేశం. ఈ గీతా జయంతి ఉత్సవాల సందర్భంగా విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా మరి రాబోయే రోజుల్లో పరిపూర్ణ ఆరోగ్యము, ఆయుష్, అలాగే ఐశ్వర్యాలు లభించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ గీతా జయంతి సందర్భంగా అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, శ్రీకృష్ణ భగవాన్ ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని, మన దేశం అంతటా కూడా చక్కగా సుభిక్షంగా మరి ప్రజలందరూ కూడా సామరస్యంగా నివసించాలని కోరుకుంటూ, దోష దృష్టి లేనివాడు గీతాశాస్త్రమును వినుట వలన పాప విముక్తుడై పుణ్యకర్మలు ఆచరించు వారు పొందు ఉత్తమ లోకమును పొందును. అంటే ఇది 5127 సంవత్సరాల పూర్వం చెప్పినారు ఈ భగవద్గీత కృష్ణ భగవానుడు. ఆ రోజుల్లో చదువులు లేవు కనుక వినుట వలన కూడా వాళ్ళకు ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి అని మనకు హామీ ఇచ్చినారు కృష్ణ భగవానుడు. కనుక గీతను పట్టుకోవాలి. నేను బాగుపడాలంటే భగవద్గీతను నేను అధ్యయనం చేయాలా. శ్రమయేవ జయతే పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం పట్నంలో ఘనంగా జరిగింది. పలువురు చేతి వృత్తుల వారికి శ్రమయేవ జయతే పురస్కారాలను ప్రదానం చేశారు.
నమ్ముకున్న వృత్తిలో నైపుణ్యం కనపరిచి సమాజంలో గుర్తింపు పొందిన పలువురు చేతి వృత్తుల వారికి శ్రమయేవ జయతే పురస్కారాలను అందించి గౌరవిస్తున్న పసుపులేటి కోటేశ్వరరావు తులసమ్మ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తన్నీరు శివశంకర్ అభినందనీయులని రోటరీ క్లబ్ అధ్యక్షులు పావులూరి రాంబాబు అన్నారు. స్థానిక చినరావూరులోని నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో పసుపులేటి కోటేశ్వరరావు తులసమ్మ స్మారక శ్రమయేవ జయతే పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్నానికి చెందిన ప్రముఖ క్యాటరర్ బచ్చు గురునాథంకు శ్రమయేవ జయతే పురస్కారం ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. విశిష్ట అతిథి కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ సీఈఓ దైవాల సుబ్రహ్మణ్యేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగం లేదని కుంగిపోకుండా వృత్తి విద్య ద్వారా ఉన్నత స్థానానికి చేరిన వారిని గుర్తించి గౌరవిస్తున్న ట్రస్ట్ నిర్వాహకులు పురస్కార గ్రహీతలు అభినందనీయులని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఈఎల్వి అప్పారావు, ఔతు రాజశేఖర్ రెడ్డి, షేక్ మీరావలి, ఎన్ఆర్కే శర్మ, షేక్ కాళేశ, ఆవుల రామకోటేశ్వరరావు, పసుపులేటి మల్లికార్జునరావు, మైలా నాగరాజు, పసుపులేటి కృష్ణ, గౌతమ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. పసుపులేటి కోటేశ్వరరావు గారు తులసిమ్మ గారి స్మారక శ్రమయేవ జయతే పురస్కార ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ సంవత్సరం మరి ఆ పురస్కారాన్ని తెనాలి పట్టణానికి చెందిన సుప్రసిద్ధ క్యాటరర్ వాసవి మిల్స్ మేనేజ్మెంట్ వ్యవస్థాపకులు బొత్సు వెంకట గురునాథం గారికి ఈ సంవత్సరం ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. ఈ పురస్కారాన్ని స్వీకరించినందుకు, మమ్మల్ని గౌరవించినందుకు ముందుగా గురునాథం గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాకాంక్షలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. చేసిన తన్నీరు శివశంకర్ గారికి ధన్యవాదాలు. గారి యొక్క జ్ఞాపకార్థం చనిపోయిన 26 ఏళ్ళ సందర్భంగా అయినప్పటికి కూడా మరి గుర్తుంచుకొని పసుపులేటి కోటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం బచ్చు గురునాథం గారికి ఈ సన్మానం ఏర్పాటు చేయటం అభినందనీయము. వచ్చినందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. వెస్ట్ బెర్రీ స్కూల్లో 13వ ఫౌండర్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని వెస్ట్ బెర్రీ స్కూల్లో 13వ అరోమా వార్షికోత్సవ వేడుకలు గురువారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ సిబిఎస్ఈ రీజనల్ ఆఫీసర్ శేఖర్ చంద్ర హాజరయ్యారు. స్కూల్ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శేఖర్ చంద్ర మాట్లాడుతూ తెనాలిలో వెస్ట్ బెర్రీ స్కూల్ సిబిఎస్ఈ విద్యా విధానాలను పటిష్టంగా అమలుపరుస్తుందని అన్నారు. పిల్లలు నేటి రోజుల్లో జరుగుతున్న పరిణామాలు గమనించుకుంటూ ఉండాలని చెప్పారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు నిర్వర్తించాల్సిన బాధ్యత గురించి ఆయన మాట్లాడారు. స్కూల్ జేఎండీ ప్రసన్నాంజనేయులు మాట్లాడుతూ పాఠశాలలో విద్యాభివృద్ధి అనేది విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపక బృందం వారి సమన్వయంతోనే సాధ్యమని అన్నారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు నిర్వర్తించాల్సిన బాధ్యత గురించి వివరించారు. రాబోయే కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యా వ్యవస్థలో ఎటువంటి మార్పులు సృష్టిస్తుందో తెలిపారు. ఈ కార్యక్రమంలో పిల్లలు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పండుగల ప్రాముఖ్యతను తెలియజేసే సాంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలతో అలరించారు. వెస్ట్ బెర్రీ ప్రధానోపాధ్యాయులు టీవీ సుబ్రహ్మణ్యం స్కూల్ యాన్యువల్ రిపోర్టును, పాఠశాలలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం, అడ్మిన్ బృందం పాల్గొన్నారు. మన వెస్ట్ బెర్రీ స్కూల్ తెనాలి 13వ ఫౌండర్స్ డే 13th ఫౌండర్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా మనం ఇక్కడ 13th యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. దానికి ముఖ్య అతిథిగా సిబిఎస్ఈ నుంచి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కొత్తగా అరేంజ్ చేస్తున్న రీజనల్ ఆఫీస్ నుంచి మన శేఖర్ చంద్ర గారు, ఆయన రీజనల్ ఆఫీసరు, ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. అట్లాగే మన స్కూల్ డైరెక్టర్, వెస్ట్ బెర్రీ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ప్రసన్న మండవ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వేలాది మంది పేరెంట్స్ సమక్షంలో పిల్లలందరూ అత్యుత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేయడం చాలా ఆనందకరంగా ఉంది. అలాగే ఇక్కడికి ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ, అతిథులకి, తల్లిదండ్రులకి, పిల్లల తల్లిదండ్రులకి, పిల్లలకి, స్కూల్ స్టాఫ్కి, టీచర్లకి, అందరికీ కూడాను ధన్యవాదాలు. ఫౌండర్స్ డే 13వ ఫౌండర్స్ డే కార్యక్రమంలో మేము కేవలం డ్యాన్స్లని కాకుండా ఒక థీమ్ లాగా ఎంచుకుని ఒక
జర్నీ లాగా మేము కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. కొంతమంది ఏలియన్స్ మన ఇండియాకు వచ్చి ఇక్కడ జరుగుతున్న ఫెస్టివల్స్ అంటే అరోమా ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఫెస్టివల్స్ అనే భాగంగా వాళ్ళు రకరకాల దేశాలకి రకరకాల స్టేట్స్కి వెళ్ళి అక్కడ జరిగే ఆ ఫెస్టివల్స్ని వాళ్ళు ఎంజాయ్ చేసేట్లుగా మేము ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అది చాలా బాగా జరిగినందుకు చాలా ఆనందకరంగా. తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ను మా ఏపీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. తెనాలి సబ్ కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు చేపట్టడం పట్ల శుభాకాంక్షలు తెలియజేశారు. నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ను మా ఏపీ వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్ రాజా శుక్రవారం ఆయన కార్యాలయంలో కలిశారు. రాష్ట్ర విభజన అనంతరం తెనాలిలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 శాఖల యూనియన్ను తెనాలిలోనే నెలకొల్పినట్లుగా సబ్ కలెక్టర్కు తెలియజేశారు. అనంతరం రాష్ట్రంలో మా ఏపీ కార్యక్రమాలపై నూతన సబ్ కలెక్టర్కు వివరించారు. ఆంధ్రలో సినీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం లొకేషన్లను ఉచితంగా ఇస్తున్న నేపథ్యంలో తెనాలి డివిజన్ పరిధిలోని లొకేషన్ల అనుమతి గురించి సబ్ కలెక్టర్తో దిలీప్ రాజా మాట్లాడారు. 500 సభ్యులున్న మా ఏపీ యూనియన్ కార్యాలయాన్ని, పెదరావూరులోని ఇండోర్ స్టూడియోను సందర్శించవలసిందిగా సబ్ కలెక్టర్ను ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. కాగా మా ఏపీ కార్యక్రమాలను అలాగే స్టూడియో వివరాలను సబ్ కలెక్టర్ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారని ఆయన పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ను కలిసిన బృందంలో మా ఏపీ సభ్యులు మిలిటరీ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్ అన్సారీ, ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జు రమణయ్య, ప్రొడక్షన్ బై చినరాయుడు ఉన్నారు. ఆనరబుల్ సబ్ కలెక్టర్ కొత్తగా ఆయన జాయిన్ అయ్యారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫున వారిని సబ్ కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ మై స్టూడియో అండ్ వాట్ ఎవర్ ద ఫెసిలిటీస్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఫర్ ది ఫిలిం మేకర్స్. సార్తో డిస్కస్ చేయడం జరిగింది. తెనాల్లో ఇంత స్టూడియో ఉందా, ఇంత యూనియన్ ఉందా అని ఆయన కూడా దాని పట్ల ఇంట్రెస్ట్గానే ఉన్నారు. నేను ఆయన ఇన్వైట్ చేశాను. అట్ ఈజ్ కన్వీనియంట్ టైం హోప్ హీ మే విజిట్ అవర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫీస్ అండ్ ఆల్సో ది స్టూడియోస్. ఆయన విధులు నిర్వహించాలని, ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ సభ్యులు నూతన సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తపేటలోని కార్యాలయంలో ఉదయం రెడ్ క్రాస్ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి, వైస్ చైర్మన్ పెనుగొండ వెంకటేశ్వర్లు, ఈసీ మెంబర్స్ డాక్టర్ పావని ప్రియాంక, కుర్రా శ్రీను, కొనిజేటి మురళి, జితు జైన్, కోశాధికారి నాలం శ్రీమన్నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. చట్టసభల్లో ప్రజా సమస్యలపై మాట్లాడనీయకుండా బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు విమర్శించారు. పార్లమెంట్లో ఇండియా కూటమి సభ్యుల సస్పెన్షన్ ఖండిస్తూ సిపిఐ, సిపిఎం పార్టీలతో కలిసి నిరసన చేపట్టారు. స్థానిక మారిస్పేట్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద గురువారం సాయంత్రం నిరసన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం పార్టీల నాయకులు కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్లమెంటు సమావేశాల్లో 146 మంది సభ్యులని సస్పెండ్ చేయటం పట్ల నిరసన తెలియజేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా సమస్యలపై సభ్యులను మాట్లాడనివ్వకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని అన్నారు. పార్లమెంట్లో ఇండియా కూటమి సభ్యుల సస్పెన్షన్ ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కె బుల్లియా, సిపిఎం ప్రధాన కార్యదర్శి కె బాబు ప్రసాద్, షేక్ హుస్సేన్ వలీ, సిపిఐ పట్టణ కార్యదర్శి పి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు పి శివకుమార్, షేక్ మాబు, భీమా రమేష్, పి స్టీవెన్ బాబు, టి శివనారాయణ, వై శంకర్రావు, సత్యనారాయణ, బి శ్రీను, నామన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఇండియా కూటమి పార్లమెంటు సభ్యుల్ని 146 మందిని సస్పెండ్ చేయటం, అకారణంగా సస్పెండ్ చేయటానికి నిరసనగా ఈ సమావేశం ఏర్పాటు చేయటం ఉంది. ఈ ఇండియా కూటమిలోని నాయకులు, మన తెనాలి డివిజన్లో నాయకులు, అలాగే సిపిఎం ఏరియా కార్యదర్శి భానుప్రసాద్ గారు, బాబు ప్రసాద్ గారు, అలాగే మన హుస్సేన్ గారు, సిపిఐ నాయకులు పరుసూరి వెంకటేశ్వరరావు గారు, అలాగే మా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళకి ఆహ్వానం పలుకుతూ చాలా మంచిగా చేయాల్సిందల్లా పోయి ఆయన ప్రజాస్వామ్య వ్యవస్థల్ని, పార్లమెంటరీ సిస్టాన్ని
ఇంకా చెప్పాలంటే ఇంకా మిగతా ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ కానీ జ్యుడిషియరీని కానీ అన్నిటినీ మీద కూడా ఒత్తిళ్లు తెస్తున్నట్టు కనబడుతుంది. ఇప్పుడు మనకందరికీ తెలుసు ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గురించి ఇప్పుడు కనబడతా ఉండేదని 2 మాటలు చెబుతాం. ఏమి జరిగిందయ్యా అంటే 13వ తారీఖు నాడు పార్లమెంటులోకి 2 వ్యక్తులు దూకటము, గ్యాలరీ నుంచి ఇంకా 2 బయట గందరగోళం చేయటం, పొగబాంబులు వేయటం. వాళ్ళు ఎవరి ద్వారా వచ్చారనేది ఒక్కసారి మీరు గమనించండి. మైసూరు రిప్రజెంట్ చేసేటువంటి బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ గారు ఆయన పాసలు జారీ చేశాడు. బీజేపీ నాయకులు పాసలు జారీ చేయగా వాళ్ళు గ్యాలరీలోకి వచ్చి గ్యాలరీలో నుంచి లోపలికి దూకి పొగబాంబులు వేసి పార్లమెంట్ మెంబర్లకు కూడా భయభ్రాంతులు చేసేటువంటి పరిస్థితి జరిగింది. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత ఎక్కువ సంఖ్యలో పార్లమెంట్ సభ్యుల్ని సస్పెండ్ చేయడం ఇదే మొదటిసారి. చాలా నిరంకుశత్వంగా, నియంతృత్వంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఈ దేశంలోని ప్రతి రాజకీయ పార్టీ ప్రస్తుత పరిణామాల పట్ల ఆందోళన చెందాలి, ఖండించాలి ప్రభుత్వ వైఖరిని. అన్ని రాజకీయ పార్టీలు కలిసి సరైనటువంటి చర్యలు చేపట్టేటట్టు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. కానీ బీజేపీకి ఉన్న అనుకూల అంశం ఏంటంటే ఇతర రాష్ట్రాలు ఎట్టనండి, ఈ రాష్ట్రంలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కూడా కనీసం ఈ సంఘటన మీద ఇంతవరకు నోరిపోకపోవటం చాలా బాధాకరం. ఇంక వీళ్ళు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ఏం బాగు చేస్తారు చెప్పండి, కీలకమైన అంశాల మీద నోరిపోలేని పరిస్థితి ఉంటే ఏంటి రాజకీయ పార్టీలకు ఉండాల్సినటువంటి లక్షణం? కానీ బీజేపీ పైకి చెప్పేది ఒకటి, లోపల చెప్పేది ఒకటి. గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఏదైతే ఉందో, మేనిఫెస్టో ఏదైతే ఉందో దాని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ గుంటూరు జిల్లా అధ్యక్షులుగా పెండ్యాల సుబ్బారావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ను పలువురు ఆర్యవైశ్య సంఘ నాయకులు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక గంగానమ్మపేటలోని ఆర్యవైశ్య విద్యానిధి ప్రాంగణంలో గురువారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య మహాసభ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా పెండేల సుబ్బారావు నియమితులైన సందర్భంగా అభినందనలు తెలిపారు. చుండూరు ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా నియామక పత్రాన్ని పెండేల సుబ్బారావుకు అందజేశారు. ఈ సందర్భంగా పెండేల సుబ్బారావును నాయకులు పెండేల వెంకట్రావు, కొల్లిపర వెంకట సుబ్బారావు, బాపనపల్లి లక్ష్మీ ప్రభాకర్, సంకా బాలాజీ గుప్తా, వెల్లంపల్లి సత్యనారాయణ, ఎక్కల శ్రీమన్నారాయణ, కొంజేటి గోపీకృష్ణ, తాడేపల్లి శివలింగేశ్వర ప్రసాద్, గ్రంథి మాధవ్ తదితరులు అభినందించారు. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘానికి మన జిల్లాలు మార్పు వచ్చిన తర్వాత మన గుంటూరు జిల్లాని అటు బాపట్ల కానీ, ఇటు తెనాలి కానీ, 2-3 అటు పల్నాడు కానీ 4 జిల్లాలుగా విస్తరించారు. ఇప్పుడు గుంటూరు జిల్లాకి ప్రెసిడెంట్గా పెండేల సుబ్బారావు గారిని మరి ఆయన నియమించినట్టుగా మనకు తెలియపరిచారు. ఇప్పుడు ఆ నియామక పత్రాన్ని ఆర్యవైశ్య మహాసభ వైస్ ప్రెసిడెంట్ చుండూరు ఉమామహేశ్వరరావు వారికి అందిస్తారు. మరి ఇంతకాలం కూడా జిల్లాలు మార్పు వచ్చిన తర్వాత కూడా ఈ జిల్లా ప్రెసిడెంట్ని ఎన్నికేయలేదు. ఎందుకంటే కొంచెం మరి శివరామ సత్యనారాయణ గారిని జనరల్ బాడీ ఎన్నికలు జరిపి ఆయన ప్రెసిడెంట్గా ఎన్నుకున్న తర్వాత అన్ని వరుసన అందరినీ జిల్లా ప్రెసిడెంట్లని వేయడం జరుగుతుంది. ఇప్పుడు అందులో భాగంగానే మన తెనాలి పెండేల సుబ్బారావు గారికి గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్గా మరి నియామక పత్రాన్ని ఇచ్చారు. అది వైస్ ప్రెసిడెంట్గా చుండూరు ఉమామహేశ్వరరావు గారిని అభ్యర్థికి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. మాదే అధ్యక్షుల వారు అందరూ కూడా నన్ను ఉడమని చెప్పడంతో వారి ఆదేశానుసారం నాకు నియామక పత్రం రావటం జరిగింది. మరి ఈ ఉమామహేశ్వర గారు, పెండేల వెంకట్రావు గారు వీరు చెప్పిన ప్రకారం జిల్లాలో ఈ మంగళగిరి, తాడేపల్లి, తెనాలి, పొన్నూరు ఈ 4 డివిజన్లు కూడా త్వరలోనే మండలాలు ఎలక్షన్ జరిపేసి ఆర్యవైశ్య సంఘాల తరపున ఎలక్షన్ జరిపేసి వాళ్ళందరినీ కూడా నియమించడం చేస్తాను. అట్లానే మన ఆర్యవైశ్య కులంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే అందరినీ కలుపుకొని పాత వారిని కొత్త వారిని కలుపుకొని నేను వాళ్ళకి ఇబ్బంది లేకుండా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లానే ప్రతి ఒక్కరిని విభేదాలు లేకుండా నలుగురిని కలుపుకొని మరి ఐకమత్యంతో తెనాల్లో ఉన్న ఆర్యవైశ్యులు, ఈ 4 జిల్లాలు 4 మండలాల్లో ఉన్న ఆర్యవైశ్యులు అందరూ కూడా కలుపుకొని ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా
పట్టణానికి చెందిన వైసీపీ నాయకుడు కాళిదాసు వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక చినరావూరులోని నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో వైసీపీ నాయకుడు కాళిదాసు వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలను గురువారం రాత్రి నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, స్నేహితులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ హాజరై కాళిదాసు వెంకటేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కాళిదాసు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని రెయిన్బో విద్యాలయం నందు గణిత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గణితం పట్ల ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని రెయిన్బో స్కూల్లో గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని స్కూల్ ప్రిన్సిపల్ సాయి ప్రియ ఆధ్వర్యంలో విద్యార్థులు వివిధ అంశాలపై ప్రదర్శన నిర్వహించారు. ప్రతి విద్యార్థి తమ నైపుణ్యంను ప్రదర్శించి ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను స్కూల్ చైర్మన్ ఆదినారాయణ అభినందించారు. అలాగే సిహెచ్ సుందర్రావు, శ్రీనివాసరావు, రాధికలు మాట్లాడుతూ విద్యార్థులకు గణితంలో మెలకువలను తెలియజేసి గణితంలో వారి ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చి రెయిన్బో స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో శివ, శ్రీదేవిలను కూడా అభినందించారు. మ్యాథమెటిక్స్ డే సందర్భంగా ఈ రెయిన్బో స్కూల్లో పిల్లలు చక్కని నమూనాలు ప్రదర్శన జరిగింది. ముఖ్యంగా మ్యాథమెటిక్స్ అనేది నిత్య జీవితంలో ప్రతిరోజు మనకి అనుభవంలో ఉంటుంది. ఉదయం పాల దగ్గర నుంచి కూరగాయలు కొనుగోలు నుంచి ప్రతిదానికి కూడా ఈ మెజర్మెంట్స్ అనేవి అవసరం అవుతాయి. అదేవిధంగా పిల్లలకి చిన్నతనంలోనే ప్లే అండ్ మోడల్లో కనుక మ్యాథమెటిక్స్ నేర్పగలిగితే మ్యాథమెటిక్స్ అంటే భయం లేకుండా పై క్లాసులోకి వెళ్ళడం జరుగుతుంది. ఎవరైతే మ్యాథమెటిక్స్లో రాణిస్తారో వాళ్ళ జీవితంలో ప్రతి విషయంలోనూ కూడా ఒక క్యాలిక్యులేషన్గా ఒక పద్ధతి ప్రకారం వాళ్ళ జీవితం కూడా పునఃస్థితికి ఎదుగుతుందని నమ్ముతూ ఉంటాను. శ్రీనివాస రామానుజం మరి మ్యాథమెటిక్స్లో ఒక చిన్నతనంలోనే మరి భారతదేశానికి ఒక ప్రత్యేకతని తీసుకుని రావడం జరిగింది. అతని జన్మదినం రోజున ఈ మ్యాథమెటిక్స్ డే నిర్వహించడం మరి మనందరి యొక్క బాధ్యత. ఆయన మన ఇండియా లెవెల్ని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకుని వెళ్ళారు. ఆయన ఈవెన్ ఇప్పటి వరకు డిస్కవర్ చేసిన చాలా వరకు థియరమ్స్, థీసిస్ కానివ్వండి, టిల్ నౌ దే ఆర్ నాట్ డీకోడెడ్. అంత గ్రేట్ హీ ఈజ్ అ మ్యాథమెటిషియన్. వీఆర్ ప్రౌడ్. మ్యాథ్స్ ఎగ్జిబిషన్ సందర్భంగా పిల్లలు చక్కగా 6th క్లాస్ 5th క్లాస్ నుంచి అందరూ కూడా చాలా చక్కగా బాగా చేశారు. అన్నీ కూడా ఇన్నోవేటివ్గా, ఇంట్రెస్ట్గా ఉన్నాయి. పిల్లలందరూ కూడా చక్కగా ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే పిల్లలకి మ్యాథ్స్లో నెంబర్స్ మీద గ్రిప్పు, తర్వాత ప్రాపర్టీసు, ఫండమెంటల్స్ ఆఫ్ ది మ్యాథ్స్ ఆపరేషన్స్ ఇవన్నిటి మీద కూడా చాలా చక్కగా చేశారు. సో ఇది వెరీ హ్యాపీ. పట్టణంలోని 28వ వార్డులో సంక్షేమ పథకాల బోర్డు ప్రదర్శన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. స్థానిక 28వ వార్డు 33వ సచివాలయంకు సంబంధించి వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో చెంచుపేటలోని సచివాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, తెనాలి పట్టణ క్లస్టర్ 2 వైసీపీ అధ్యక్షుడు షేక్ దుబాయ్ బాబు, కౌన్సిలర్ యాతాటి అనిల్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా వార్డు సచివాలయంలో రీల్ డెవలప్మెంట్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేసి వాటిని ఆవిష్కరించారు. ఈ 4.5 వైసీపీ ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల లబ్ధిని డిస్ప్లే బోర్డులలో ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ద్వారా ఏ పథకానికి ఎంతెంత మంది లబ్ధిదారులకు ఎంత మేర ఆర్థిక సాయం అందించింది డిస్ప్లే బోర్డులలో పొందుపరిచారు. అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలను 25 లక్షలకు పెంచుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆ బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం గురించి వివరించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4.5 ప్రజలకు ఈ ప్రభుత్వం ద్వారా చేసిన మంచిని తెలియజెప్పడం జరుగుతుందన్నారు. గత కొద్ది రోజులుగా పట్టణంలోని వివిధ వార్డుల్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందన్నారు. సంక్షేమ పథకాల కొనసాగింపు కోసం, పేదలకు ఆర్థిక భరోసా కోసం మరోసారి సీఎం జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్లను ఆశీర్వదించాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు. అలానే అమ్మఒడైతే కానివ్వండి, జగన్ చేయూత, ఆసరా, విద్యా దీవెన, వసంత దీవెన, నాడు నేడు స్కూల్ ఫ్రీగా 30,000 రూపాయలది ట్యాబులు పంపిణీ చేశారు నిన్నే మన ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు సందర్భంగా. అలాంటి ముఖ్యమంత్రి ఇంతవరకు చూస్తున్నారా? మీరు ఒకసారి గమనించండి. మీ
మీకు అర్థమైంది ఎలాంటి ముఖ్యమంత్రి కావాలనేది మన రాష్ట్రానికి. అలానే మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా అత్యంత భారీ మెజార్టీతో మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారని, అలానే మన లోకల్ శివన్న ఈ రోజు ఒక 28వ వార్డులోనే దాదాపుగా 25,11,76,122 రూపాయలు ఒక 28వ వార్డుకి అందినాయంటే దీంట్లో ₹1 కూడా మేము అది ఎవరికైనా కానీ అవినీతి లేకుండా డైరెక్ట్గా మీ అకౌంట్లలో పడిన డబ్బులే. మేము అబద్ధాలు చెప్పడం లేదు. ఎవరికైనా అనుమానం ఉన్నా కూడా సచివాలయం మీ వార్డులో ఎవరికి ఎంతమందికి ఏ ద్వారాగా అందినది కూడా బోర్డు కూడా పెడతాం జరుగుతుంది సచివాలయంలో. ప్రతి ఒక్కరు చూసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ముగింపు సందర్భంగా జరిగిన మహాసభకు తెనాలి నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలకు, అభిమానులకు తెలుగుదేశం పార్టీ పట్టణ కమిటీ కృతజ్ఞతలు తెలియజేసింది. ఇదే సంఘీభావాన్ని కొనసాగించాలని కమిటీ కోరింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పేరుతో 3,132 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పాదయాత్ర ముగింపు సందర్భంగా జరిగిన మహాసభకు తెనాలి నియోజకవర్గం నుండి వేలాది మంది తరలివచ్చిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తెనాలి పట్టణ కమిటీ కృతజ్ఞతలు తెలియజేసింది. నారా లోకేష్ తన యువగలం పాదయాత్ర ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలని కలవటమే కాక కార్మికులు, కర్షకుల యొక్క సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్న నారా లోకేష్ వారి కోసం కృషి చేస్తారని ఈ సందర్భంగా కమిటీ పేర్కొంది. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు తాడిపైన హరిప్రసాద్, కాకుమాను కనక రాంబాబు, వేమూరి శేషగిరిరావు, కంచర్ల ఏడుకొండలు, అత్తోట శరత్ విజయ్, శ్యామ్, గిరి, రాజేంద్ర ప్రసాద్, నాగభూషణం, కె వెంకటేశ్వర్లు, బి ప్రసాద్, వెంకటేశ్వరరావు, గిరి గణేష్, జయరావు, సిహెచ్ శివరామరాజు, మహేష్, కె శ్రీనివాస్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. యువ నాయకుడు నారా లోకేష్ బాబు కుప్పంలో మొదలుపెట్టిన పాదయాత్ర ఆగనంపూడిలో పూర్తి అయ్యేంత వరకు కూడా సుమారుగా 2,000 పైచీలకు గ్రామాల గుండా 97 నియోజకవర్గాల గుండా 3,132 కిలోమీటర్లు 226 రోజులు పాదయాత్ర చేసి గ్రామాల్లో కానివ్వండి, నియోజకవర్గ స్థాయిలో కానివ్వండి, మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా అనేక రకాలుగా కార్మికుల్ని, కర్షకులని అందరినీ కూడా బీసీలను కానివ్వండి, మైనార్టీలను కానివ్వండి, ఎస్సీ నాయకులను కానివ్వండి అందరితోటి మమేకమై అందరితో మాట్లాడుకుంటా వారి కష్ట సుఖాలు తెలుసుకుంటా రేపు రాబోయే రోజుల్లో వారందరి కష్ట సుఖాలు తెలుసుకున్న వాటన్నిటిని కూడా తీర్చటం కోసం కంకణం కట్టుకున్న నాయకుడు మనకి రాబోయే రోజుల్లో భవిష్యత్తుకి కాబోయే నాయకుడు నారా లోకేష్ బాబు ముగింపు సభకు విచ్చేసిన తెనాలి నియోజకవర్గం నుండి ఎంతమంది నాయకులు, కార్యకర్తలు, మహిళలు అంత దూరం బస్సులో రానివ్వండి, కార్లలో రానివ్వండి, ట్రైన్స్లో రానివ్వండి, వచ్చిన నాయకులు, మహిళా తల్లులు పాపం ఎంత పెద్దవాళ్ళు కూడా ఆ రోజున ఇక్కడి నుంచి బయలుదేరి ఆ కార్యక్రమానికి వచ్చేసి విజయవంతం చేసినందుకు, అట్లాగే మా ప్రతిపక్ష జనసేన పార్టీ వాళ్ళతో సహా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరలా ప్రజల్లో జోష్ నింపినందుకు 24వ వార్డులో శాంతినగర్లో ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం చేశారు. స్థానిక 24వ వార్డు శాంతినగర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం రాత్రి ఎంతో కోలాహలంగా జరిగాయి. పార్టీ నాయకులు పాల్గొని అక్కడ ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేశారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పెదలంక వెంకటేశ్వర్లు, సీమన్ మేకల సురేష్, కోటయ్య, తోక వాసు, రుద్రపాటి చెన్నయ్య, రాజేంద్ర, బాలసైదులు, నల్లయ్య, రవి, శ్రీనివాసరావు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. 24వ వార్డులో శాంతినగర్ గ్రామంలో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా గౌరవ శాసనసభ్యులు అన్నాబొత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో మరి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వేలాదిగా ఉన్నటువంటి ప్రజలు, అభిమానులు అందరూ కూడా మరి ఈరోజు ఘనంగా సీఎం గారి పుట్టినరోజు వేడుకల్ని ఒక పండగ వాతావరణంగా జరుపుకోవడం చాలా సంతోషదగ్గ విషయం.
మరి ఆకాశంలో చుక్కలు ఎన్నో ఉన్నాయి. మరి ఆ చుక్కలు ఒకప్పుడైతే చందమామ ఒక్కడే, ఆ చందమామ మాసిపోయి మరి ఈరోజు ఆకాశంలో చుక్కలు ఎన్నో ఉన్న వేగు చుక్క ఒక్కటే. ఆ ఒక్క చుక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు సంక్షేమ పథకాలతో అభివృద్ధి పథకాలు ఆంధ్రప్రదేశ్ నడిపిస్తున్నారని అది ఒకే ఒక ఏకైక మగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా బీజేపీ నాయకులు ఆందోళన నిర్వహించారు. చెంచుపేటలోని విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. స్థానిక చెంచుపేటలోని విద్యుత్ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు గురువారం నిరసన చేపట్టారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ పార్టీ నాయకులు కలిసి ఆందోళన చేశారు. విద్యుత్ పెంపుకు నిరసనగా విద్యుత్ కార్యాలయంలో ఉన్న సిబ్బందిని బయటకు పంపి తలుపులు మూసి కార్యాలయానికి బీజేపీ శ్రేణులు తాళాలు వేశారు. విద్యుత్ ఛార్జీల పెంపు వల్ల వినియోగదారులపై తీవ్రమైన భారం పడుతోందని పాటిబండ్ల రామకృష్ణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 4 ఏళ్లలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని అన్నారు. ప్రజలకు నాణ్యమైన కరెంట్ ఇవ్వటం లేదని, విద్యుత్ ఛార్జీలు పెంచి పేద ప్రజల నట్టి విరుస్తున్నారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సమస్యలపై అధికారులకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కట్టారి వాసుదేవనాయుడు, మంచాల రత్నరాజు, మైలా హరికృష్ణ, అడపా సంపత్రాయుడు, అన్నవరపు వేణు, కొత్తపల్లి యోగానంద కిషోర్, కడియాల నందకిషోరు, వాసుదేవ గుప్తా, మద్దెల కృష్ణకాంత్, బిట్ర కనకదుర్గ, మునగాల కృష్ణమూర్తి, కాలిశెట్టి భావనారాయణ, కాలిశెట్టి మేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన చేతగాని తనంతో, అసమర్థ పరిపాలనతో ఈ రాష్ట్రంలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు. పేద ప్రజలు ఎవరైతే కనీసం 100 రూపాయల లోపు విద్యుత్ కట్టేవాళ్ళు వాళ్ళు కూడా ఈరోజు దాదాపుగా 1000 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. విద్యుత్ అనేది ఒక విలాసవంతమైన వస్తువుని చేసేసాడు ఈ రాష్ట్రంలో. ఇది కేవలం తన చేతగాని తనం, అసమర్థ పరిపాలన వల్ల. కానీ దానికి ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దీన్ని నిరసిస్తూ మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి పిలుపు మేరకు ఈరోజు తెనాలి సబ్స్టేషన్ దగ్గర ఈ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు ఇవ్వలేనప్పుడు ఈ ఆఫీసు మనకు అవసరమా అని ఈ ఆఫీసుకు కూడా ఇక్కడ తాళం వేయటం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తన ముద్ర నిద్ర వీడి ప్రజలకు ఉపయోగపడే చర్యలు చేయాలని, తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం 11వ రోజుకు చేరింది. నిరసనలో భాగంగా అంగన్వాడీలు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు తెనాలి ప్రాజెక్టు కమిటీ నేతృత్వంలో చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజ్ సమీపంలోని మహాగణపతి విగ్రహం వద్ద శుక్రవారం 11వ రోజు దీక్షలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన తెలియజేశారు. తెనాలి నందివెలుగు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. అంగన్వాడీలు 11 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తానిచ్చిన హామీకి కట్టుబడి అంగన్వాడీలకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఏబిఎన్ కుమారి, అనురాధ, అంజనీ కుమారి, సిఐటియు నాయకులు షేక్ హుసేన్ వలీ, ఎస్ సుబ్రహ్మణ్యం, కేబీ ప్రసాద్, పి పావని, టి ఎలిజబెత్ రాణి, ఎస్ రమాదేవి, జె రంగపుష్ప, జి చంద్రకళ, ఆర్ హైమావతి, వరలక్ష్మి, ఆదిలక్ష్మి, రాధిక, స్వప్న, సూర్యకుమారి, జానకి, ఎస్కే హసీనా బేగం, బి జయలక్ష్మి, ఎస్ శాంతకుమారి, హేమలత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి సంక్షేమ పథకంలో గతంలో ఇవాళ వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది చేసే పనులన్నీ గతంలో చదువు తక్కువ ఎగతాళి చేసే మేమే చేసామండి. అప్పుడు మా చదువు పనికొచ్చింది, మేము పనికొచ్చాము. అవన్నీ చేసినాక మాకు ఈ డ్యూటీలు వద్దని మేము ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వచ్చాము. అయితే ఇప్పుడు యాప్లు ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తున్నాయండి. దాని గురించి అంగన్వాడీలో మా జీతం లేట్గా వచ్చింది. ప్రస్తుతం మాది అంటూ ఒక బడి లేదు, మాకు సొంతది లేదు, అద్దెకి తీసుకున్నాము అంటే అక్కడ వాళ్ళకి వేతనం చెల్లించాలి. 6 నెలలు వేతనాలు ఎందుకు ఆగిపోతాయండి? నిన్న కలెక్టర్ గారు ఎందుకు వేయలేదమ్మా అని అడిగితే సమాధానం లేదంట. 6 నెలలు, 9 నెలలు, 12 నెలలు మా అద్దె ఎందుకు ఆగిపోతుంది? ఇప్పుడు కలెక్టర్ గారు అన్నాక మాకు కూడా ఆలోచన వచ్చి అడుగుతున్నాము. మాకు ఏ నెలకు ఆ నెల అద్దె వేయొచ్చు కదా, మా సమస్యను తగ్గించవచ్చు కదా. గ్యాస్కి వచ్చి 10 రూపాయలు ఇస్తారండి. ఎవరైనా సరే 5 రూపాయలతో 10 మంది పిల్లలకు అన్నం వండి పెట్టగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు మాకు ఆ విధానం తెలియజేస్తే మేము కూడా అదే పాటిస్తామండి. కాబట్టి ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఆ విధానాన్ని మాకు తెలియవలసిందిగా ఈ పత్రికా
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితంపై తెనాలికి చెందిన న్యాయవాది గుంటూరు కృష్ణ రూపొందించిన విజేత లక్ష్య సాధకులకు స్ఫూర్తి ప్రదాత అనే పుస్తకావిష్కరణ వేడుకగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం ఈ పుస్తకాన్ని తాడేపల్లిలో ఆవిష్కరించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలో 2009 నుంచి 19 వరకు జరిగిన పరిణామాలపై తెనాలికి చెందిన న్యాయవాది గుంటూరు కృష్ణ రూపొందించిన విజేత లక్ష్య సాధకులకు స్ఫూర్తి ప్రదాత అనే పుస్తకాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం ఆవిష్కరించారు. తొలి కాపీని రాష్ట్ర మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జునకు అందజేశారు. సీఎం జగన్ జన్మదినం సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ పుస్తకావిష్కరణ జరిగింది. వైఎస్ఆర్ ఆకస్మిక మరణం తర్వాత నాటి ప్రధాన రాజకీయ పార్టీలు ఏకమై వైఎస్ జగన్ను రాజకీయంగా అడ్డుకోవటానికి చేసిన కుట్రలు, అవమానాలు, ఓటమిపై ఎలా పోరాటం చేసి గెలిచారు, తండ్రి ఆశయ సాధనకు ప్రజలకిచ్చిన మాట కోసం చేపట్టిన కార్యక్రమాలు, లక్ష్యాన్ని సాధించే వరకు ఆత్మవిశ్వాసంతో ఎలా యుద్ధం చేశారనే అంశాలను పుస్తకంలో పొందుపరిచినట్లు రచయిత గుంటూరు కృష్ణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో 2009 నుంచి 2019 వరకు, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణించిన దగ్గర నుంచి జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు జరిగిన పరిణామాలపై విజేత లక్ష్య సాధకులకు స్ఫూర్తి ప్రదాత అనే ఉపశీర్షికతో నేను ఒక పుస్తకాన్ని రూపకల్పన చేయటం జరిగింది. ఆ పుస్తకాన్ని నిన్న గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు గౌరవనీయులు సజ్జల రామకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ మేరుగు నాగార్జున గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఒక లక్ష్యం, మన జీవితంలో ఏదన్నా సాధించాలని ఒక ఆశయాన్ని కానీ ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే ఎన్ని అడ్డంకులు, ఎన్ని అవరోధాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని కుట్రలు ఎదురైనా కూడా ఆ లక్ష్యం వైపు చూసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని చేరతామని చెప్పేసి, విజయం సాధిస్తామని చెప్పేసి ఒక విజేతగా నిలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జీవితం భావితరాలకు, నేటి తరాలకు ఆదర్శమనే కాన్సెప్ట్తో ఈ బుక్ రాయటం జరిగింది. దీనిని ఆవిష్కరించడం నాకు చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే ఈ బుక్ మార్కెట్లోకి రాబోతుంది. వైకుంఠ ఏకాదశి శ్రీవారి ఉత్తర ద్వార దర్శనానికి వైకుంఠపురం దేవస్థానం ముస్తాబైంది. శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుండి ఉత్తర ద్వారం గుండా స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. భక్తులు భారీగా తరలిరానుండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వైకుంఠపురంలో ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీచంద్ అందిస్తారు. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి తెనాలిలో ప్రసిద్ధి చెందినటువంటి వైకుంఠపురం దేవస్థానం ముస్తాబవుతోంది. దేవస్థానానికి ప్రతి ఏటా కూడా ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు. వివిధ ప్రాంతాల నుంచి కూడా ఉదయం 4 గంటల నుండి కూడా భక్తుల తాకిడి ఆలయానికి కూడా ఉంటున్న నేపథ్యంలో ఆలయ అధికారులు కూడా ప్రత్యేకంగా అయితే ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ప్రత్యేక క్యూ లైన్లు అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు. ముక్కోటి ఏకాదశి శనివారం వచ్చిన నేపథ్యంలో కూడా రేపు ఉదయం తెల్లవారుజామున 4:30 గంటల నుంచి కూడా ఉత్తర ద్వార దర్శనానికి కూడా వైకుంఠపురం దేవస్థానంలో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఉదయం 4:30 గంటల నుండి కూడా భక్తులకు ప్రత్యేకంగా ఉత్తర ద్వారం గుండా కూడా స్వామివారు దర్శనమివ్వనున్న నేపథ్యంలో కూడా ఇటు ఆలయంలో పెద్ద
ఎత్తున అయితే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున దాదాపు 25,000 మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఏర్పాట్లు మొత్తంగా కూడా ఇటు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులతో పాటు కూడా ఆలయ సహాయ కమిషనర్ తిమ్మనాయుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇందుకు సంబంధించి ఏర్పాట్లు రేపు ఉదయం జరగనున్నటువంటి ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి ఏర్పాట్లు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, భక్తులకు ఇబ్బంది లేకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనేది కూడా మనతో పాటు తిమ్మనాయుడు గారు సార్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, వైకుంఠపురం చిన్న తిరుపతిగా పేరుగాంచిన వైకుంఠపురం క్షేత్రంలో ప్రతి ఏటా కూడా ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం విశేషంగా జరుగుతూ ఉంటుంది. ఈ ఏడాది ఎటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఆలయంలో? నమస్కారం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నందు మార్గశిర మాసం వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా తెల్లవారుజామున ఉదయం 4:30 శ్రీ తెనాలి శాసనసభ్యులైనటువంటి శ్రీ అన్నాబత్తుని శివకుమార్ దంపతులచే వైకుంఠ ద్వారం తెరవబడి భక్తులకి దర్శన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దేవస్థానానికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా వచ్చే భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసాము. అదే బ్యారికేడ్స్ కూడా ఏర్పాటు చేశాము. ఉచిత ప్రసాదాన్ని కూడా ప్రతి ఒక్క భక్తుడికి కూడా అందుబాటులో ఉంచే విధంగా కావాల్సినటువంటి ఏర్పాటు తీసుకున్నాము. అలానే వచ్చే దాదాపు 25,000 మంది భక్తులు రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవస్థానాన్ని దర్శించుకుంటారనేసి అంచనా వేయడం జరిగింది. వీరిలో దాదాపు 5,000 మందికి అన్నదాన సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశాము. అలానే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు కూడా ఎటువంటి తాగునీటి ఎద్దడి లేకుండా వారందరికీ కూడా మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశాము. మరియు చలవ పందిలను కూడా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సంకీర్తనలు మరియు భరతనాట్యం కార్యక్రమాన్ని కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఉదయం 4:30 మొదలైనప్పటి నుంచి సాయంత్రం రాత్రి 9 గంటల వరకు నిర్విరామంగా దర్శన ఏర్పాటు చేశాము. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి దర్శనం ఏర్పాట్లో భాగంగా ఉచిత దర్శనం ఏర్పాటు చేయడం అయినది. అలాగే 150 రూపాయల టికెట్లు, 300 రూపాయల టికెట్లు కూడా అందుబాటులో ఉంచాము. ఎవరైనా కావాల్సిన వారు 300 రూపాయలు, 150 రూపాయల టికెట్లు రేపు క్యూ లైన్లో నిలబడకుండా ఈ రోజు కానీ ముందు నుంచి దాదాపు వారం రోజుల నుంచి ఇష్యూ చేయడం జరుగుతుంది. అది గమనించి ఈ రోజు కూడా వాళ్ళు ముందే వచ్చి ఆ టికెట్ తీసుకోవచ్చు. రేపు మళ్ళీ క్యూ లైన్లో నిలబడి ఇబ్బందులు గురి కాకూడదు అనే ఉద్దేశంతో దాన్ని ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఈ ఏర్పాట్లన్నిటినీ కూడా మా దేవస్థాన ధర్మకర్తల మండలి నందు అన్ని చర్చించి ఆ ధర్మకర్తల మండలి యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఆ క్యూ లైన్లో కూడా కొన్ని లాస్ట్ ఇయర్ మాదిరి కాకుండా కొన్ని మార్పులు చేయడం జరిగింది. అదేవిధంగా మా దేవస్థాన చైర్మన్ అయినటువంటి కుంభం సాయిబాబు గారు మరియు ఇతర ధర్మకర్తల మండలి సభ్యులు కూడా ఈ ఏర్పాట్లలో దాదాపు వారం రోజుల నుంచి దీనిపైనే దృష్టి సారించి ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నిటినీ గమనిస్తూ దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా సమకూరుస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఏటా కూడా ప్రధాన ఆలయంలో స్వామివారు ఉత్తర ద్వారం గుండా కూడా దర్శనమిస్తారు. అయితే ఈ సంవత్సరం ఆలయ మరమ్మతుల కారణంగా బాలాలయం ఏర్పాటు చేశారు. దానికి తగ్గ ఏర్పాట్లు ఎట్లా చేశారు? భక్తులు కూడా ఇది ఒక సూచనగా ఎట్లా చెప్తారు? ఈ దేవస్థానం నిర్మించి ఇప్పటికి దాదాపు 50 సంవత్సరంలో పూర్తయినది. దేవస్థానం యొక్క గర్భాలయము, అమ్మవారి యొక్క గర్భాలయాలు యొక్క విమాన గోపురం నుండి వర్షం వచ్చినప్పుడల్లా లీక్ అవుతూ స్వామివారి విగ్రహం మీద ఈ లీకేజ్ నీరు పడడంతో చాలా అసౌకర్యము మరియు అది అశుభము. వాటిని దృష్టిలో ఉంచుకొని దేవస్థానం యొక్క అర్చకులు, వేద పండితులు మరియు స్థానాచార్యుల సలహా సూచనల మేరకు మరియు దేవాదాయ శాఖ స్థపతి, ఇంజనీరింగ్ విభాగం వారి యొక్క సూచనల మేరకు స్వామివారి విమాన గోపురాలని మరమ్మతులు చేస్తున్నాము. అందులో భాగంగా దాదాపు 2 నెలల నుంచి స్వామివారిని బాలాలయంలో ఏర్పాటు చేశాము. కాబట్టి స్వామివారి ప్రధాన ఆలయం నందు ఉత్తరద్వార దర్శనం కాకుండా స్వామివారి బాలాలయంలో ఉంచడంతో బాలాలయం ఎదురుగా ఉన్నటువంటి స్థలంలో ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేశాము. వాటికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా క్యూ లైన్లు వీటన్నింటినీ కూడా ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు సాఫీగా దర్శన ఏర్పాట్లు దేవస్థానం తరఫున తీసుకోవడమైనది. ఖచ్చితంగా చూసుకుంటే వైకుంఠపురంలో ఉత్తర దర్శనం కూడా ప్రతి ఏటా స్వామివారి ప్రధాన ఆలయంలో కూడా ఏర్పాటు చేసే పరిస్థితి అయితే ఉండేది. అయితే ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో కూడా బాలాలయంలో స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కూడా ఈ సంవత్సరం ఏర్పాటు చేశారు. బాలాలయం నుంచి కూడా ఉత్తర ద్వారం గుండా స్వామివారి భక్తులు దర్శనమిస్తారు. ఈ నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చే నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ప్రత్యేకంగా అయితే ఏర్పాట్లు చేశారు. ముందుగా ఆలయంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి కూడా భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవడం, తర్వాత బాలాలయంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శనం చేసుకోవడం, అక్కడి నుంచి కూడా ప్రధాన
ఆలయంలో గర్భాలయంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడం, ఇట్లా ఒకేసారి 3 స్వామివారిని కూడా ముగ్గురిని కూడా 3 ప్రాంతాల్లో కూడా దర్శనాలకు కూడా ఏర్పాటు చేసుకుని కూడా బయటకు వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు అని చెప్పి కూడా ఆలయ సహాయ కమిషనర్ తిమ్మనాయుడు గారు చెప్తున్నారు. అట్లాగే 25,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా వారందరికీ కూడా ఇప్పటికే టికెట్లు కూడా జారీ చేశారు. అట్లాగే ఆలయం నుంచి కూడా ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి కూడా విక్రయాలు చేపడుతున్నట్టు కూడా చెప్తున్నారు. భక్తులందరికీ కూడా అన్నప్రసాద పంపిణీతో పాటు స్వామివారి తీర్థ ప్రసాదం కూడా పంపిణీ చేస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఉదయం 4:30 గంటలకు తొలి దర్శనం కూడా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ దంపతులు కూడా రానున్న నేపథ్యంలో వారి తర్వాత కూడా భక్తులందరినీ కూడా స్వామివారి దర్శనానికి ఉత్తర ద్వార దర్శనానికి కూడా అనుమతి ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. అట్లాగే ఈ ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా వారం రోజుల నుంచి కూడా వైకుంఠపురం దేవస్థానంలో విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా అయితే ఆ క్యూ లైన్లు కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఆలయ సహాయ కమిషనర్ తిమ్మనాయుడు గారితో పాటు పాలక మండలి సభ్యులు చైర్మన్ సాయిబాబు గారితో పాటు పాలక మండలి సభ్యులు అందరూ కూడా దగ్గరుండి కూడా ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే రేపు ఉదయం 4:30 గంటలకు ఖచ్చితంగా 4:30 గంటలకు కూడా స్వామివారు ఉత్తర ద్వారం గుండా కూడా భక్తుల దర్శనం ఉన్నారు. కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ న్యూస్. తెనాలి 11వ అదనపు జిల్లా కోర్టు ఇన్ఛార్జు ఏపీపీగా కోట రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు విజయవాడ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ వారు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఏపీపీ కోట రమేష్ తెలియజేశారు. తెనాలి 11వ అదనపు జిల్లా న్యాయస్థానం ఇన్ఛార్జు ఏపీపీగా కోట రమేష్ బాబు నాయుడు నియమితులవటం పట్ల పలువురు న్యాయవాదులు అభినందనలు తెలియజేశారు. గురువారం స్థానిక న్యాయస్థానాల ప్రాంగణంలో వారు పాల్గొని రమేష్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. రెగ్యులర్ ఏపీపీలు వచ్చే వరకు ఆయన ఇన్ఛార్జ్ ఏపీపీగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రస్తుతం ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్టులో రమేష్ బాబు నాయుడు ఇన్ఛార్జ్ ఏపీపీగా, అసిస్టెంట్ సెషన్ జడ్జి కోర్టులో రెగ్యులర్ ఏపీపీగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ రోజున 11వ అదనపు జిల్లా కోర్టు మన తెనాలి డైరెక్టర్ వారు ప్రాసిక్యూషన్స్ వారు విజయవాడ నుంచి ఉత్తర్వుల ప్రకారం ఏపీపీగా ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెగ్యులర్ కోర్టు అడిషనల్ అసిస్టెంట్ సెషన్ జడ్జి కోర్టు గత నెలలో మరి ప్రిన్సిపల్ సీనియర్ అసిస్టెంట్ సెషన్ జడ్జి కోర్టులో కూడా ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. మరి ఈ 2 అదనపు కోర్టుల్లో కూడా రెగ్యులర్ ఏపీపీలకు నియమితులయ్యేంత వరకు మరి ఈ 3 కోర్టుల్లో ఏపీపీగా కొనసాగడానికి బాధ్యతలు నిర్వర్తించడానికి విజయవాడ నుంచి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ వారు ఈ రోజున ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని వివేక పబ్లిక్ స్కూల్ నందు గణితంలో క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్తపేటలోని వివేక పబ్లిక్ స్కూల్ నందు విద్యార్థులకు గణితంకు సంబంధించిన వివిధ అంశాలపై క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్రాంత గణిత అధ్యాపకులు ఏ ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గణితం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్విజ్ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. తదనంతరం ముఖ్య అతిథులను వివేక పబ్లిక్ స్కూల్ చైర్మన్ రావుపాటి వీరనారాయణ సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రామరాజు, రాధాకృష్ణ, ఆదిలక్ష్మి, ఎం గణేష్ బాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జాతీయ గణిత దినోత్సవం ఈ సందర్భంగా మన వివేక పబ్లిక్ స్కూల్లో నేషనల్ మ్యాథమెటిక్స్ డేని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు. ఈ సందర్భంగా వచ్చాను. చాలా ఆనందంగా ఉంది. ఈ స్కూల్ విద్యార్థులందరూ కూడా గణితంలో ఉండే ఇంట్రెస్ట్ కొద్దీ ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ అనేక మ్యాథమెటికల్ టూల్స్ తయారు చేశారు. అవి చూస్తే ఏ పిల్లలకైనా సరే మ్యాథమెటిక్స్ అంటే ఉండే భయం కానీ పోయి ఎంతో అభిమానం వస్తుంది. మ్యాథమెటిక్స్ చదవాలనే సంతృప్తి వస్తుంది. ఈ విధంగా కృషి చేసినందుకు మన అధ్యాపకులందరినీ కూడా మనం అభినందిస్తున్నాను. ఈ సందర్భంలో మన మ్యాథమెటిక్స్ డేకి జంపని గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తున్నట్లు అర్చకులు మేడూరి శ్రీనివాసమూర్తి తెలిపారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. వేమూరు మండలం జంపని గ్రామంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో 23వ తేదీ శనివారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శన వార్షిక ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు అర్చకులు మేడూరి శ్రీనివాసమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి విశేష అర్చన, గోదా అమ్మవారి కుంకుమార్చన, తిరుప్పావే ప్రవచనం నిర్వహించబడతాయన్నారు. ఉత్తర ద్వార దర్శనానికి విచ్చేసిన భక్తులకు అత్యంత ఫలప్రదమైన, మంగళప్రదమైన, లక్ష్మీప్రదమైన దక్షిణావర్త శంఖం ద్వారా గోక్షీరాన్ని తీర్థంగా వినియోగించబడుతుందన్నారు. భక్తులు ఉత్సవ కైంకర్యాదులలో పాల్గొని భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కావాలని అన్నారు. బాపట్ల జిల్లా వేమూరు మండలం
జంపని గ్రామంలో అత్యంత చారిత్రాత్మకమైన శ్రీ చెన్నకేశవ స్వామి వారి యొక్క దేవస్థానంలో రేపు అనగా శనివారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున 4 గంటలకు ఉత్తర ద్వారం వద్ద ముందుగా గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించి తదుపరి శ్రీభూ సహితుడైన శ్రీ చెన్నకేశవ స్వామి వారు గరుత్మోత్పీఠుడై ఉత్తర ద్వారం నుండి భక్తులకు దర్శనం ఇవ్వటం జరుగుతుంది. మార్గశిర మాసంలో శుద్ధ ఏకాదశి నాడు వచ్చేటువంటి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున భక్తులు శ్రీ స్వామివారిని ఉత్తర ద్వారం నుండి శ్రీమన్నారాయణను దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందనేది వేదం చెబుతోంది. దీని ఆధారంగానే అనూచానంగా సాంప్రదాయబద్ధంగా శాస్త్రబద్ధంగా నిర్వహించేటువంటి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి పర్వదిన ఉత్సవంలో ప్రతి భక్తుడు కూడా పాల్గొని స్వామివారిని ఉత్తర ద్వారం నుండి దర్శించుకుని ఈ సందర్భంగా భక్తులకు అందించేటువంటి అత్యంత పవిత్రమైన ఫలప్రదమైన మంగళప్రదమైన దక్షిణావర్త శంఖం నుండి తీర్థజలాన్ని భక్తులకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ తీర్థజలం ద్వారా అనేకమైనటువంటి రుగ్మతలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. మంచి మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాబోయే ఎన్నికల్లో సీఎంగా గెలిపించుకోవాలని ఆప్కో చైర్మన్ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి పిలుపునిచ్చారు. దుగ్గిరాల మండల ప్రజాపరిషత్ సమావేశ మందిరం నందు శుక్రవారం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా బైజూస్ ఫ్రీ లోడి కంటెంట్తో కూడిన ట్యాబులు పంపిణీ కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారి కె లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఆప్కో చైర్మన్ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంజి చిరంజీవి మాట్లాడుతూ విప్లవాత్మకమైన పరిపాలనా విధానంతో పేద ప్రజల్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదుకుంటున్నారని, ధనవంతుల పిల్లలతో సమానంగా పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్యను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తుందని, దుగ్గిరాల మండలంలో 8వ తరగతి చదువుతున్న 541 మంది విద్యార్థులకు 1,73,12,000 రూపాయల ఖరీదు చేసే ట్యాబులు అందజేయటం జరిగిందని, విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ట్యాబులపైన ప్రతిపక్షాలు రాజకీయ స్వార్థం కోసం విమర్శలు చేస్తున్నారని, పేద ప్రజలను సీఎం జగన్ గుండెల్లో పెట్టుకుని పరిపాలన అందిస్తున్నారని గంజి చిరంజీవి అన్నారు. తొలుత జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఆప్కో చైర్మన్ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం కింద కంఠం రాజు, కొండూరు గ్రామానికి చెందిన లబ్ధిదారులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దానబైన సంతోష రూపమాని, జెడ్పీటీసీ మేకతోటి అరుణకుమారి, దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ బాజీ, ఎంపీడీఓ దేవరపల్లి వీరయ్య, తహసీల్దార్ కె మల్లేశ్వరి, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పాఠశాల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సచివాలయ సిబ్బంది, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విప్లవాత్మకమైన పరిపాలనా విధానాన్ని తీసుకొచ్చి ఆదుకుంటున్న విషయం మనందరికీ తెలుసు. 2,65,000 కోట్ల రూపాయలు పేద వర్గాలకి ఎక్కడ అవినీతికి తావు లేకుండా, వివక్షకి తావు లేకుండా బటన్ నొక్కి అందజేసిన పేదల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా అనేక పథకాలతో పాటుగా పేదరికంలో పుట్టిన చిన్నారులకి ఉన్నతమైన విద్యను అందించాలి, ఆధునికమైన టెక్నాలజీని ధనవంతుల పిల్లలతో పాటు సమానంగా అందించాలని ఒక బాధ్యత గల మేనమామలాగా తన పుట్టినరోజు నాడు ఈ రాష్ట్రంలో ఉన్న 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు దాదాపు 620 కోట్ల రూపాయల విలువైన ట్యాబుల్ని పంపకం చేయడం జరిగింది. దానిలో భాగంగా దుగ్గిరాల మండలంలో ఈరోజు 541 మంది విద్యార్థులకు 1,73,12,000 రూపాయలు ఖరీదు చేసే ట్యాబుల్ని అందజేయటం. ఈ కార్యక్రమంలో గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు మురుగుడు హనుమంతరావు గారు 620 కోట్ల రూపాయలు ఖర్చుతో ప్రభుత్వం ఈ ట్యాబ్లు రెండవ విడత. అంటే లాస్ట్ ఇయర్ ఇచ్చాం, రెండవ విడత. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే పేదవాళ్ళందరూ కూడా సొంతంగా టెక్నాలజీ డెవలప్మెంట్ రోజుల్లో వాళ్ళు ట్యాబ్లు కొనుక్కునేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి విద్య మనం పూర్తిగా అన్ని రకాలుగా సహకరిస్తున్నాం.
దుగ్గిరాల మండలం వీర్లపాలెం గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి నారా లోకేష్ ఆర్థిక సాయం. మెచాంగ్ తుఫాన్ ప్రభావంతో 5 ఎకరాల మినుం పంట దెబ్బతినటంతో దుగ్గిరాల మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన నెమలకంటి కిషోర్ బాబు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పంపించిన 50,000 రూపాయలను టీడీపీ నేతలు అందజేశారు. ఈ సందర్భంగా తెలుగు రైతు అధ్యక్షుడు కల్లం రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు పూర్తిగా అన్యాయం చేస్తోందని, 3 నెలల్లో రైతులకు న్యాయం చేసే ప్రభుత్వం వస్తోందని, ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదని రైతులందరూ ధైర్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, దుగ్గిరాల మండల టీడీపీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, తెలుగు రైతు విభాగ నాయకులు, మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గతంలో బాబు గారు ఉన్నప్పుడు రైతుల్ని చంద్రన్న బీమా ఉండేది. ఏదైనా ఇబ్బంది వస్తే రుణమాఫీ చేశారు, డ్రిప్ ఇరిగేషన్ అని అలా చాలా కార్యక్రమాలు రైతులకి చేశారు. ముఖ్యంగా డ్రైన్లు లేకపోవటం వల్ల వీళ్ళపాలెం కానీ చాలా పొలాలు నీట మునిగిపోతున్నాయి. తక్షణమే ఈ క్రాప్ నమోదు అనేది కాకపోయినా, ఇన్సూరెన్స్ లేకపోయినా, ఏదైతే పంట నష్టపోయారో కౌలు రైతుల్ని ముందుగా ఆదుకోవాలని, రైతుల్ని ఆదుకోవాలని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భవితకు సీఎం జగన్మోహన్ రెడ్డి బంగారు బాటలు వేశారు. వల్లభాపురంలో విద్యార్థులకు ట్యాబులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శివకుమార్. తెనాలిలో పలుచోట్ల ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. మారిసిపేట ఎన్సీఆర్ఎం హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడి నిర్వాకం. మాల ధరించిన విద్యార్థులను స్కూల్లోకి అనుమతి నిరాకరణ. స్కూల్ వద్ద ఆందోళనకు దిగిన హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు. వైకుంఠపురంలో ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు. తెల్లవారుజామున 4:30 గంటలకు ఉత్తర ద్వారం గుండా దర్శనమివ్వనున్న స్వామివారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube